ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రాఘవేంద్ర. నేను చిన్న కథలు రాస్తూ ఉంటాను. ఈరోజు మీ ముందుకి వేరే కథతో ముందుకొచ్చాను. కథ పేరు వచ్చి విష్ణు లవ్స్ రోహిణి. విష్ణు అనే వ్యక్తి స్వతహాగా స్వీట్ షాప్ నడుపుతూ ఉంటాడు. అతనికి ఊహ తెలిసినప్పుడే తల్లిదండ్రులు చనిపోయి ఉంటాడు. అతనే కష్టపడి పైకి వచ్చి ఉంటాడు. ఇదిలా ఉండగా ఒకరోజు సైడ్లో కారును ఆపేసి రోడ్డు క్రాస్ చేసి టీ తాగి మరలా రోడ్డు క్రాస్ చేసి కారు దగ్గరికి రావాలని వస్తున్న తరుణంలో వెనక నుంచి ఒక కారు ఫోర్స్గా వచ్చి అతన్ని సైడ్లో అలా గుద్దేసి ముందుకు వెళ్ళి డివైడర్ను తగులుతుంది. అయితే ఎప్పుడైతే ఇతన్ని కారు ఫోర్స్గా వచ్చి తగులుతుందో వెంటనే ఇతను కింద పడిపోతాడు. కింద పడిపోయి వెంటనే అతను అన్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది గుర్తుండదు. అయితే కళ్ళు తెరిచి చూడగా విష్ణు హాస్పిటల్లో ఉంటాడు. అక్కడ ఉన్న నర్సుని నేను ఇక్కడికి ఎలా వచ్చాను, ఎప్పుడు వచ్చాను అని అడగగా నర్సు ఉండి, మీరు యాక్సిడెంట్ జరిగి కింద పడిపోయి అన్కాన్షియస్ స్టేజ్లో ఉంటే అప్పుడు మీకు తలకు బాగా గాయమైంది, ఒక వ్యక్తి మిమ్మల్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసి వెళ్ళిపోయింది, ఆమె ప్రాణాన్ని కాపాడింది అని చెప్పి అంటుంది నర్సు. అయితే ఆమె ఎవరు, ఆమె అడ్రస్ ఏమైనా చెప్పగలరా అని అడుగుతాడు నర్సును. ఆమె ఎవరో తెలియదండి, రిసెప్షన్లో ఆమె ఆధార్ కార్డు ఉంది, మీరు అక్కడికి వెళ్ళి మీ ఫీజు కట్టేసి మీరు వెళ్ళిపోవచ్చు, ఆల్రెడీ మీకు అంతా క్యూర్ అయిపోయింది అని అంటుంది నర్సు. అనే వరకు విష్ణు ఉండి సరే అని చెప్పి రిసెప్షన్లోకి వెళ్ళి బిల్లు పే చేసి ఆధార్ కార్డు తీసుకొని ఆధార్ కార్డు అడ్రస్లోకి వెళ్తాడు. కనీసం ఆమెకు థ్యాంక్స్ అన్న చెప్దాము, నా ప్రాణం కాపాడింది కదా అని చెప్పి అక్కడికి వెళ్తాడు. అయితే ఆ అడ్రస్లో ఎవరు ఉండరు, యాక్చువల్గా ఆ ఇంట్లో ఎవరు ఉండరు, తాళం వేసి ఉంటుంది. పక్కన వాళ్ళు వచ్చి ఎవరు బాబు నువ్వు ఎందుకు వచ్చావు అని అడగగా జరిగింది చెప్పి నేను ఆమెకు థ్యాంక్స్ చెప్పాలని చెప్పి రోహిణికి ఇలా వచ్చాను అని అంటాడు విష్ణు. లేదండి ఆమె ఇక్కడ లేదు, ఆమె సిటీలో ఉంటుంది, మీరు సిటీకి వెళ్ళి ఆమెను కలవండి అని అంటారు. అయితే మరి ఆమె అడ్రస్ చెప్తారా అని విష్ణు అడుగుతాడు వాళ్ళని. లేదండి అడ్రస్ మాకు తెలియదు అని చెప్తారు. అనే వరకు విష్ణు కొంచెం బాధగా, అరే కనీసం ప్రాణాన్ని కాపాడిన ఆమెకి కనీసం మనము థ్యాంక్స్ కూడా చెప్పలేకపోతున్నానే అనే బాధతో కారు తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు అతని ఫ్రెండ్ బర్త్డే ఉంటుంది. ఆ బర్త్డేకి వెళ్ళి అక్కడ కేక్ కట్ చేసిన తర్వాత బయట ఓపెన్ ఫీల్డ్లో ఫుడ్ సర్వ్ చేస్తూ ఉంటారు, బఫే సిస్టమ్. అక్కడికి వెళ్ళి ఎవరికి కావాల్సిన వాళ్ళు తీసుకొని తినడమే. అయితే ఈ విధంగా ఉన్నప్పుడు అతను తిందామని చెప్పి ప్లేట్ తీసుకుందామని ముందుకు పోగా ఒక దూరం నుంచి ఒక అమ్మాయిని చూస్తాడు. అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, చూడటానికి చాలా ముచ్చటగా, డ్రెస్ ఒక సాంప్రదాయమైన పిల్లలాగా చాలా చాలా అట్రాక్షన్గా బాగా అతనికి అట్రాక్ట్ అవుతాడు ఆమెకి. ఈ విష్ణు ఎవరబ్బా ఈ అమ్మాయి, ఈ మా ఫ్రెండ్స్ దగ్గరలో ఎప్పుడూ చూడలేదే, ఎవరమ్మా ఈ అమ్మాయి, ఒకవేళ కుదిరితే కనుక ఏమన్నా పరిచయం పెంచుకొని ఎలాంటి అమ్మాయి మన లైఫ్లోకి వస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో, లైఫ్ అసలు ఊహించుకోవడానికి చాలా ఎక్సైట్మెంట్గా ఉంటుందనే ఉద్దేశంతో ఆలోచిస్తూ ఉంటాడు. అయితే అతని మనసు చెబుతుంటుంది, కంట్రోల్ యువర్ సెల్ఫ్, ఇప్పుడు జస్ట్ అమ్మాయిని చూసావు, ఆ అమ్మాయి ఎవరో తెలియదు నీకు, ఆ అమ్మాయి అమ్మాయి డబ్బున్న అమ్మాయో పేదమ్మాయో అసలు వాళ్ళ పేరెంట్స్ ఎలాంటి వాళ్ళో ఏమీ తెలియదు, ఒక్కసారిగా కళ్ళగంటున్నావు ఇలాంటి అమ్మాయి, ప్లస్ ఆ అమ్మాయి ఏమన్నా అంటే ఇష్టపడుతుందా, ఆ అమ్మాయి రిక్వైర్మెంట్స్ ఏంటో, ఎలాంటి హస్బెండ్ ఆమెకు కావాలో, ఇవన్నీ చాలా ఉంటాయి, కొద్దిగా కంట్రోల్గా ఉండని అతని మనసు చెప్తూ ఉంటుంది. అయినా ఎంత చెప్పినా కానీ అతనికి ఆగట్లేదు, కంట్రోల్ కావట్లేదు. అరే ఇంత అందమైన అమ్మాయి నేను ఎప్పుడు చూడలేదే, అసలు ఈ అమ్మాయి నా కోసమే ఇది కనపడిందా అన్న ఆలోచనలో ఉండి కొంచెం దగ్గరికి వెళ్ళి దూరం నుంచి ఆ అమ్మాయిని చూస్తూ ఉంటాడు. ఇంతలో ఆ అమ్మాయి ఇతని వైపు చూస్తుంది 1-2 సార్లు. ఇతనికి కొంచెం టెన్షన్ కనిపిస్తుంది. అరే మనం చేసే తప్పు, ఆ అమ్మాయిని ఇట్లా చూస్తూ ఉన్నాము, వాళ్ళ రిలేటివ్స్ ఎవరన్నా చూస్తే మటుకు ఊరుకోరు అని చెప్పి మనసు చెబుతూ ఉంటుంది. కానీ అతను కంట్రోల్ చేసుకోలేకపోతాడు. అలా చూస్తూ ఉండగా అతనికి కొద్దిసేపటికి ఇలా అనిపిస్తుంది, అరే ఈ అమ్మాయిని ఎక్కడో చూశానే, ఈ ఫేస్ ఎక్కడో చూసినట్టు గుర్తుందే అని కొంచెం ఆలోచిస్తూ ఉండగా ఒక నిమిషానికి అతనికి అర్థమవుతుంది, ఈ అమ్మాయి హాస్పిటల్లో నన్ను అడ్మిట్ చేయించిన అమ్మాయి కదా అని చెప్పి అతని ఫోన్లో ఉన్న ఆధార్ కార్డు ఒకసారి చూస్తాడు, ఫోటోను చూస్తే ఆ అమ్మాయి ఫోటోనే. అరే ఈ అమ్మాయేనా, ఈ అమ్మాయికే నేను థ్యాంక్స్ చెప్దాం అనుకున్నది, సరే ఎలాగైతేనేమి కనీసం ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పి ఎలా అయినా కొంచెం పరిచయం చేసుకుందాము, పరిచయం అయినా కాకపోయినా కానీ కనీసం ఆమెకు థ్యాంక్స్ చెప్పాలి, అది నా మినిమం రెస్పాన్సిబిలిటీ అని చెప్పి అనుకున్నదే తడవుగా ముందుకెళ్ళి రోహిణి గారు నమస్కారం అంటాడు.
అనే వరకు ఎవరండి మీరు, నా పేరు మీకు ఎలా తెలుసు అంటుంది ఆమె. అంటే మీకు కూడా తెలియకపోవడం ఏందంటే, మీరు నన్ను హాస్పిటల్‌లో ఆ రోజు అడ్మిట్ చేపిచ్చారు, లేకపోతే నేను చనిపోయేటోడిని. అంటే ఏ హాస్పిటల్ అంటది ఆమె. అనే వరకు యశోద హాస్పిటలే కదండీ, ఆ రోజు మీరే కదా వచ్చి అడ్మిట్ చేపిచ్చారు, మీ ఆధార్ కార్డ్ కూడా నాకు హాస్పిటల్‌లో దొరికిందని చెప్పగా, ఏం మాట్లాడుతున్నారండి మీరు, ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారు, నేనెప్పుడు హాస్పిటల్‌కి వెళ్ళలేదే, నేనెప్పుడు మిమ్మల్ని అసలు ఇప్పుడే ఫస్ట్ టైమ్ చూస్తున్నాను మిమ్మల్ని, మీరు అలా మాట్లాడుతున్నారేంటి అని అంటది రోహిణి. ఇదేందబ్బా, నర్సు చెప్పింది ఈమెనే వచ్చి అడ్మిట్ చేసిందన్నది, మరి ఆధార్ కార్డు కూడా ఈ అమ్మాయిది నాకు ఇచ్చిందామా, సో ఏంటి మరి ఈ అమ్మాయి తెలియదని ఎందుకు చెప్తుంది అనుకుంటాడు. ఓహో, అలా తెలిసిందని చెప్తే మళ్ళీ ఏమన్నా అమ్మాయితో మాట్లాడతాం, పరిచయం పెంచుకుంటాము, లేనిపోయింది ఎందుకు వచ్చింది తెలియదు అనుకుంటే సింపుల్గా పోతుందిలా అని అనుకుంటుందేమో అని అనుకుంటాడు విష్ణు. అయితే సరేనండి, సరే, మీకు కావాలంటే సో ఒకసారి హాస్పిటల్‌కి రండి, మీకు నర్స్‌తో మీకు మాట్లాడిస్తాను అది ఇది అంటది. అనే వరకు ఈ రోహిణికి కొద్దిగా కోపం వస్తది. కోపం వచ్చి, హలో మిస్టర్, నాకు అర్థమైంది, ఎలా అయినా గానీ కొద్దిగా మాటలు కలిపి ఇంప్రెస్ చేసి ఏమన్నా ట్రాప్ చేద్దామని చూస్తున్నామేమో, నేను అలాంటి అంత ఈజీ కాదు, సో నేను కొద్దిగా సాంప్రదాయబద్ధంగా ఉంటాను, సో నేను ఎవరితో ఎక్కువ మాట్లాడను, సో నాకు తెలిసింది నేను చెప్తాను, మీరెవరో నాకు తెలీదు, ప్లీజ్ అందరూ చూస్తున్నారు, సో మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, మీరు పక్కకి వెళ్ళండి, వెళ్ళి భోంచేయండి హ్యాపీగా, ఫంక్షన్కి వచ్చారు కదా, సో నన్ను ఎందుకు ఇబ్బంది పెడతారు అంటది. అనే వరకు ఈ విష్ణు ఉండి, సర్లేండి మేడం, పర్లేదులేండి, సారీ అండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు, నేనైతే కావాలని మాత్రం మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు, సో మీరు నిజంగా నన్ను కాపాడనే ఉద్దేశంతో, నా యొక్క కృతజ్ఞతను మీకు తెలియచేద్దామనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చి మీకు థ్యాంక్స్ చెప్తున్నాను, సరేనండి ఓకే అని అక్కడి నుంచి కొంచెం దూరంగా వెళ్ళి, సో అక్కడ ఉన్న ఫుడ్డును పెట్టుకొని పక్కకు వచ్చి నిలబడతాడు. సో నిలబడిన దగ్గర నుంచి పక్కకు తిరిగి నిలబడతాడే కానీ ఫేస్ అంతా ఇటు తిరుగు అతని మనస్సు అమ్మాయిని చూడు అని చెప్తూనే ఉంటుంది. కాకపోతే కొద్దిగా అతను కంట్రోల్ చేసుకొని, ఇలా కాదు ఇంకా కొంచెం చేస్తే అమ్మాయి కొద్దిగా కోప్పడేటట్టుందని చెప్పి సరేనని చెప్పి అలా తిరిగి ఉంటుంది. అయితే కొద్దిసేపటికి ఆ అమ్మాయి పెట్టుకున్న ఫుడ్ అయిపోవడం వల్ల మళ్ళీ సర్వ్ చేసుకుందామని అక్కడికి వెళ్ళడం చూస్తాడు. సరే, దొరికింది అవకాశం అని ఆ అమ్మాయి కంటే ముందే అక్కడికి ఫాస్ట్‌గా వెళ్ళి, చెప్పండి రోహిణి గారు, మీకు ఏం ఫుడ్ కావాలి, నేను సర్వ్ చేస్తాను అంటాడు. అంతటితో ఆ అమ్మాయి మళ్ళీ కోపంగా మారి, సో మీరు ఏమన్నా సర్వరా, ఇదేమన్నా హోటలా, సో బర్త్‌డే ఫంక్షన్ అని వచ్చారు, సో దిస్ ఈజ్ సెల్ఫ్ కుకింగ్, సెల్ఫ్ సర్వీసింగ్, సో మీకు కావాల్సింది మీరు పెట్టుకొని పక్కకు రండి, నాకు కావాల్సింది నేను పెట్టుకుంటాను, సో ఎందుకు నన్ను అడుగుతారు అని అనే వరకు సో అతనికి అర్థమైపోతుంది. సో నేను ఎంత ఇష్టంగా ఆ అమ్మాయితో మాట్లాడాలని నా మనసు కోరుకుంటుందో, నేను ఆ అమ్మాయిని ఊహించుకుంటే నా మనస్సు ఎంత సంతోషపడిపోతుందో, ఆ అమ్మాయి నా పక్కన ఉంటే చాలు నేను ఎంత సంతోషంగా ఫీల్ అయిపోతానో, ఈ ఫీలింగ్స్‌లో ఆ అమ్మాయికి 10% కూడా రావట్లేదు. సో కాబట్టి మనం ఇంతకంటే అడ్వాన్స్ అయ్యి కూడా ఆ అమ్మాయికి ఇంకా నెగెటివ్ అయిపోతాము, ఆ అమ్మాయి ఇంకా అసహ్యించుకునే పరిస్థితికి తెచ్చుకుంటాను నేను, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి, సరే మేడం అని పెట్టుకొని అక్కడికి పక్కకెళ్ళి నిలబడతాడు. ఈ అమ్మాయి సో రోహిణి ఫుడ్ సర్వ్ చేసుకొని తినేసి ఆ ప్లేట్ పడేసి, సో అలా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి ముందుకు వెళ్ళి ఇంటికి వెళ్ళే పనిలో ఉంటుంది. అయితే ఇతను ఆ అమ్మాయి వెనక ఫాలో అవుదామని 2-3 అడుగులు అట్లా వేశాడో లేదో, రోహిణి అమాంతంగా వెనక్కి తిరిగి చూస్తుంది, వీడు నిజంగా ఫాలో చేస్తున్నాడని. ఇంకా దెబ్బతో అర్థమైపోద్ది మనోడికి, ఇక ముందు వెళ్ళినా కానీ ఫాలో చేస్తున్నాడని ఆ అమ్మాయి నెగిటివ్గా అనుకుంటుంది. సో ఇది కరెక్ట్ కాదులే అని చెప్పి అతను కంట్రోల్ చేసుకొని, చాలా కష్టం మీద కంట్రోల్ చేస్తూనే అలానే ఉండిపోతాడు. ఇంతసేపటికి వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి, అతని ఫ్రెండ్ పేరు ముఖేష్, రా మామ వెళ్ళిపోదాం, సో అయిపోయింది కదా ఫంక్షన్ అని చెప్పి వాళ్ళు బాగా క్లోజ్ ఇస్తారు. ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి డ్రాప్ చేసి అతను కొద్దిసేపు మాట్లాడి వెళ్ళిపోతాడు ముఖేష్. అయితే పడుకున్న దగ్గర నుంచి ఇదే ఆలోచనలు, అరే అమ్మాయి సో నన్ను కాపాడింది అంటే నా కోసమే అమ్మాయి పుట్టిందా, సో నా మీద ఎందుకు అంత అయిష్టంగా మాట్లాడుతుంది, నేను ఎంత బాగా ఆమెతో మాట్లాడని ప్రయత్నిస్తున్నానో అంత నెగిటివ్గా ఎందుకు మాట్లాడుతుంది, బహుశా సో లేడీస్ అంటే జనరల్గా తొందరగా ఎవరిని నమ్మర్లే, అది కూడా వాస్తవమే, ఇప్పుడు పరిస్థితులు అట్లున్నాయి, కాబట్టి ఆ అమ్మాయి చేయడంలో కూడా తప్పేం లేదు, కానీ ఒకటిలే ఓపికగా ప్రయత్నం చేద్దాము, సో ఈ ప్రయత్నం చేయకుండా ఏది కాదు, కానీ ఓపికగా ఉందామని డిసైడ్ అయ్యి పడుకుంటాడు. పడుకున్న అమ్మాయి కల్లోకి వస్తుంది, నిద్ర పట్టదు, చాలా ఇబ్బంది పడతాడు. సరే అని చెప్పి ఆ రోజు ఎలాగోలా
పడుకుంటాడు. మరుసటి రోజు ఏమవుద్దంటే సో ఉదయాన్నే రెడీ అయిపోయి ఇంకతను షాప్‌కి వెళ్ళాలి. అలా వెళ్ళే మార్గంలో సో కారును పక్కన ఆపేసి సో సిగరెట్ తాగుతూ సో కొంచెం బాగా ప్రశాంతంగా ఉండటం వల్ల అలా ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు. ఇంతలో ఇతని కారును క్రాస్ చేసుకొని ఒక అమ్మాయి ముందుకెళ్తది. సో ఆ అమ్మాయి చాలా బాగా ఉంటది. వెనక నుంచి సో ఆ అమ్మాయిని చూడంగాల్నే ఎవరో అసలు దివి నుంచి దిగొచ్చిన సో దేవకన్యలాగా అనిపిస్తది. అసలు మొత్తం ఆ అమ్మ ఒక బాడీ షేప్ అంతా ఎక్దమ్ పర్ఫెక్ట్ అనమాట. అయితే ఇతను సరే ఈ అమ్మాయి చాలా బాగుంది గదా అనుకుంటాడు. అనుకోంగాల్నే మనసులో నుంచి ఒకటి, అరే నిన్న నువ్వు ఆ అమ్మాయిని చూసి ఈ అమ్మాయి ఎంత బాగుందో, ఈ అమ్మాయిని లైఫ్ లాంగ్ నాతో ఉండాలి అని అనుకున్నావు. నీ బుద్ధి కుక్క బుద్ధి. ఈరోజు మళ్ళీ ఈ అమ్మాయిని చూసి ఇలా అనుకుంటున్నావు. నువ్వేమన్నా అసలు మనిషివేనా? నీకేమన్నా నిజాయితీ ఉందా నీకు అన్న అని అనిపిస్తుంది అతని మనసుకి. కానీ ఒక చిన్న అనుమానం వస్తది. అరే నిన్న ఏ విధమైన ఫీలింగ్స్ నాకు వచ్చాయో, ఈరోజు కూడా అదే ఫీలింగ్స్ వస్తున్నాయేంటి? నాకు తెలిసి ఆ అమ్మాయి, ఈ అమ్మాయి ఇద్దరు ఒకటే అయ్యుండాలి. లేకపోతే ఇలా ఫీలింగ్స్ రావనే ఉద్దేశంతో కొద్దిగా ముందుకు వెళ్ళి సో చెట్టు దాపు నుంచి ఆమెను చూస్తాడు. చూస్తే ఆ అమ్మాయే, రోహిణియే. యాజ్ ఇట్ ఈజ్ నిన్న ఎవరైతే చూసారో ఈ అమ్మాయి కూడా అమ్మాయి. అప్పుడు అతని అనిపిస్తా శభాష్! అంటే నువ్వు కరెక్ట్‌గానే ఆలోచిస్తున్నావు. అందుకనే ఆ ఫీలింగ్స్ వచ్చినాయని సో ఓకే. శభాష్! శభాష్! అనుకోని ఈరోజు ఎలాగైనా గానీ ఆ అమ్మాయిని ఫాలో చేయాలి. ఆ అమ్మాయి ఎక్కడ ఉంటదో కనుక్కుంటే కనీసం ఏదో ఒకటి చేసి వాళ్ళ ఇంటి దగ్గరన్నా ఏమన్నా రూమ్ తీసుకోనో, లేకపోతే రిలేటివ్స్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరి ద్వారాన్నా అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళటమో ఏదో ఒకటి చేద్దాం. ఏదైనా ఆ అమ్మాయిని కనీసం ప్రయత్నం చేద్దాము. సో నీకేం తక్కువ, మంచిగానే సంపాదిస్తున్నావు గదా! మంచిగా షాప్ ఉంది. సో మనమేం తప్పేం చేయట్లేదు గదా! అని అనుకుంటాడు ఈ విష్ణు. సరేనని చెప్పి అనుకునే తడవుగా ఆ అమ్మాయి ముందుకు వెళ్తుంటే వెనక నుంచి స్లోగా కార్‌లో ఫాలో అవుతుంటాడు. కొద్ది దూరంలో ఆ అమ్మాయి రోడ్డు లెఫ్ట్ తీసుకొని షాపింగ్ మాల్‌లోకి వెళ్ళడం ఐడెంటిఫై చేస్తాడు. వెంటనే రోడ్డును పక్కన సో సైడ్‌లో పెట్టేసి ఇమ్మీడియేట్‌గా ఆ షాపింగ్ మాల్‌లోకి ఎంటర్ అవుతారు. అయితే ఇతను ఎంటర్ అయ్యేలోపు ఒక 2 నిమిషాల గ్యాప్ వచ్చుంటది. ఆ గ్యాప్ వల్ల ఏమవుద్దంటే ఆ అమ్మాయి లోపలికెళ్తది కానీ వెతుకుతాడు కనపడదు. అన్ని షాపులు జల్లెడబట్టినట్టు ఒక్కొక్క షాపులోకెళ్ళి అన్నీ ఇంచు అన్ని కార్నర్‌లోకి అక్కడ అది పెద్ద షాపింగ్ మాల్ 2 ఫ్లోర్‌లు ఉంటాయి అందులో. చాలా షాప్స్ ఉంటాయి. అన్ని రకాల మెటీరియల్స్ అక్కడ ఉంటాయి. అలా ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అన్ని ఫ్లోర్‌లు, అన్ని రూములు వెతికినా గానీ అమ్మాయి కనపడదు. కనపడకపోయే వరకు ఒక్కసారిగా చిరాకొస్తది అతనికి. అరే నా కళ్ళ ముందు ఎళ్ళిన అమ్మాయే ఇంతలోపు ఎక్కడికి మాయమైపోయింది? సో ఇక్కడే ఉండాలి గదా! సో లాస్ట్ టైమ్ అంతే ఇప్పుడు అనవసరంగా అమ్మాయి అడ్రెస్ కనుక్కుందాం అనుకున్న దాన్ని మిస్ చేసుకున్నా అని చెప్పి చాలా మదన పడతాడు. అరేయ్! నువ్వు అసలు వేస్ట్ గాడివి. నువ్వు కనీసం అమ్మాయిని అడ్రెస్ కనుక్కోలేకపోతున్నావు. ఇక అమ్మాయిని ఏం మాట్లాడతావు, ఒప్పిస్తావు. సో అమ్మాయిని నీ లైఫ్‌లోకి ఎలా తెచ్చుకుంటావు? ఇయన్నీ ఇయన్నీ కాని అని చెప్పి మనసు చెప్తా ఉంటది. లేదు ఏదేమైనా గానీ సరే ఈరోజు నా టైం బాగాలేదు. మళ్ళీ ప్రయత్నం చేద్దాంలే ఇంకో రోజు. నాకు తెలిసి నాకు ఆ అమ్మాయికి రాసి పెట్టుంటే ఖచ్చితంగా ఇంకో రోజు మళ్ళీ వస్తదిలే అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి మరుసటి రోజు అదే టయానికి వస్తాడు. వచ్చి వెయిట్ చేస్తూ ఉంటాడు రాధ అమ్మాయి. మళ్ళీ ఇంకొక రోజు ఆ తర్వాత రోజు గూడా వచ్చి ఆ అమ్మాయి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి రాదు. ఇక విసుగు చెంది నాకు అర్థమైంది ఏందంటే ఈ అమ్మాయి ఏదో పని మీద ఇక్కడికి వచ్చింది. ఇక్కడ అమ్మాయి ఇల్లు లేదు. ఆ అమ్మాయి ఇక్కడ పని చేసి ఉండదు. ఇక్కడికి రావడం వృధా అనుకోని సో ఆ రోజు షాపు కూడా పోకుండా మానుకొని ఇంటికెళ్ళి సో బాధతో పడుకుంటాడు. మధ్యాహ్నం ఏదో ఆర్డర్ తెప్పించుకొని కొంచెం లైట్‌గా తిని పడుకుంటాడు. అయితే సాయంత్రం కూడా అదే పరిస్థితి. ఎప్పుడు ఇంట్లో ఏది చూసినా గానీ ఆ అమ్మాయే పక్కన ఉన్నట్టు, ఆ అమ్మాయే వచ్చి అతన్ని పలకరిస్తున్నట్లు ఏవో అన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి. చివరికి తల పట్టుకొని ఏందిరా బాబు! ఎవరో తెలియని అనామకురాలి కోసం నేనే ఆ అమ్మాయిని ఇంత ఆలోచిస్తున్నా. కొంపదీసి ఆలోచించి నాకు పిచ్చి పట్టేటట్టుందే అనుకోని ప్రశాంతంగా ఆ రోజు నైటు ఇలా కాదు. ఆ అమ్మాయి ఎవరో తెలీదు. నాకు ఆ అమ్మాయి పరిచయమే కాలేదు. సో నాకు నా ప్రశాంతంగా ఏదో నా పని చేసుకునే వాడికి ఇయన్నీ నాకెందుకు అని చెప్పి సైలెంట్ అయిపోయి ప్రశాంతంగా పడుకుంటాడు. ఆ అమ్మాయి మీద ఆశ వదులుకొని అసలు అమ్మాయి వద్దు, ఏమొద్దు. మనకు రాసి పెట్టుంటే ఎట్టైనా వస్తది. మనం ఎంత పాకులాడే కొద్దీ అది ఎంత దూరంగా వెళ్ళిపోద్ది అనే ఉద్దేశంతో వెళ్ళి పడుకుంటాడు. పడుకున్న తర్వాత తెల్లారుజామున అంటే రాత్రి కొంచెం లేట్‌గా పడుకుంటాడు. అయితే బాగా ఆలోచిస్తాడు రాత్రంతా. ఉదయాన్నే లేచేవరకి తల పగిలిపోతూ ఉంటది. విపరీతమైన తలనొప్పి.
కూర్చోలేకపోతారు కొద్దిసేపు. ఎవరో తలను వెనక నుంచి సుత్తితో కొడుతున్నట్లు అంత పెయిన్‌గా ఉంటది. అరే! ఇదేందిరా నాయనా ఉదయాన్నే ఈ తలకాయ నొప్పి తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ఆ రూమ్‌లో ఉన్న అన్నీ వెతుకుతాడు. టాబ్లెట్ బాక్స్‌లో గూడా వెతుకుతాడు. ఏమన్నా తలకాయ నొప్పి టాబ్లెట్ ఒకటుంటే వేసుకుందాము. కొంచెం తలకాయ నొప్పి అయినా తగ్గుద్ది. ప్రశాంతంగా అన్నీ మర్చిపోయి మన స్వీట్ షాప్‌లోకెళ్ళిపోదాము హ్యాపీగా అని చెప్పి వెతుకుతాడు. దొరకదు. అరేయ్! ఇదేంట్రా బాబు కర్మ! అనుకున్న ఏమీ దొరకట్లేదేంటి? అంతా నిజంగా ఏదో కర్మేరా బాబు అసలు నచ్చి దరిద్రం పట్టుకున్నట్టుంది మనసులో అనుకోని తాళం వేసుకొని బయటికొస్తాడు. బయటకొచ్చి రోడ్డు దగ్గరలో ఉన్న 2, 3 మెడికల్ స్టోర్ చూస్తే క్లోజ్ చేసుంటాయి. ఎందుకంటే అది ఆదివారము ప్లస్ ఉదయాన్నే 7, 8 గంటలకు తెలియదు కదా! షాపులు తెరియరు కదా! అందుకని అరే! ఎట్లా అని చెప్పి ఆలోచిస్తే ఇంక లాభం లేదని ఆటో వాడొస్తుంటే ఆటో వాడిని ఆపి భాయ్ తొందరగా కొంచెం దగ్గరలో ఉన్న మెడికల్ స్టోర్‌కి తీసుకెళ్ళు. నా తల పగిలిపోతుంది. మీటర్ మీద ఒక ₹100 ఎక్స్‌ట్రా అయినా ఏసిస్తాను. నా కారుంది. బట్ నేను నడిపే పరిస్థితుల్లో కూడా లేను. నువ్వు తీసుకెళ్ళు అంటాడు. ఆ ఆటో వాడేమంటాడు, బాబు నేను ఈ మధ్యనే 2 రోజుల క్రితమే వచ్చాను. నీకు రోడ్డు ఎంత తెలుసో నాకంత తెలుసు. కాకపోతే రోడ్డు మీద చూసుకుంటా వెళ్దాము. కనిపిస్తే నీ అదృష్టం అని అంటాడు. సర్లే నారాయణ ముందు నువ్వు పారా స్వామి అని చెప్పి ఆటో ఎక్కుతాడు. ఎక్కి చూసుకుంటా వెళ్తే కిలోమీటర్ వరకు 2, 3 షాపులైతే కనిపిస్తాయి కానీ అన్నీ క్లోజ్ చేసే ఉంటాయి. ఇలా కాదు ఇంకా ముందుకెళ్ళరా నాయన అని చెప్పి దాదాపు 2 కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత రోడ్డుకు లెఫ్ట్ టర్న్ తీసుకోబోతుంటే వెంటనే ఆపి అరే భాయ్ కొంచెం ఆగు అక్కడ ఏదో మెడికల్ స్టోర్ ఉంది ఓపెన్ చేసింది వెళ్తానని చెప్పి ఆటో వాడిని అక్కడ నిలబెట్టి ఫటాఫటి ఫాస్ట్‌గా వెళ్తుంది. ఎందుకంటే అతనికి తలనొప్పి చాలా బాగా ఇబ్బంది పెడుతూ ఉంటది. అయితే ఆ షాపులోకి వెళ్ళంగానే ఆ షాపులో ఎవరు ఉండరు. హలో ఎవరన్నా ఉన్నారా? కొంచెం తలకాయ నొప్పి టాబ్లెట్ ఇస్తారా? నా తల పగిలిపోతుంది అని అట్లా కొంచెం ముందుకు చూసే వరకు ఒక ఆడ మనిషి కూర్చొని ఆ మెడిసిన్‌లు సర్దుతూ ఉంటది. అయితే ఒక్క నిమిషం అండి అని చెప్పి కూర్చున్న ఆమె పైకి లేస్తది. లేసే వరకు ఒక్కసారిగా అతనికి ఏదో రెక్కలొచ్చి ఆకాశంలో ఎగిరినంత ఫీలింగు. ఏదో లేచిపోయిన ప్రాణం. అది తిరిగొచ్చినట్ల అంత ఫీలింగ్ కలుగుతుంది అతనికి. రేపు నువ్వు చనిపోతానన్న రిపోర్ట్‌లో వస్తే గంట ముందొచ్చి రిపోర్ట్స్ మారాయి. ఈ రిపోర్ట్స్ మీవి కాదు. మీరు చనిపోరంటే ఎంత సంతోషపడతాడో ఒక పేషెంటు. అలాంటి ఆనందం అతనిలో కలుగుతది. ఎందుకంటే ఒక్కసారిగా ఆమె లేచి చెప్పండి ఏం కావాలి మీకనే వరకు ఎవరో కాదు ఆమె ఆర్టిస్ట్ ఏందంటే ఆ రోహిణినే. రోహిణి గారు ఏంటి మీరు ఇక్కడున్నారా? ఈ మెడికల్ స్టోర్‌లో పనిచేస్తున్నారా మీరు? అని అంటాడు ఆశ్చర్యంగా విష్ణు. లేదండి నా దగ్గర డబ్బులయిపోయినాయి. కొంచెం మెడిసిన్స్ అర్జెంట్ కావాల్సొచ్చింది. ఈ షాప్ ఇప్పుడే ఓపెన్ చేసి దొంగతనం చేసి టాబ్లెట్స్ తీసుకెళ్దామని ఇక్కడ కూర్చున్నానంటది. మరీ అంత ఎటకారం వద్దులేండి మేడం. నేనేదో నిన్న పరిచయం ఉన్నారు కదా! నిన్న తెలుసు కదా మీరు కనీసం మాట్లాడరు కదా! ఆ పరిచయంతో మీరు ఇక్కడున్నారని అడిగాను. మరి ఎందుకంటే నన్ను ఒక శత్రువులాగా చూస్తున్నారు మీరు అని అంటది. విష్ణు మీ పేరు విష్ణు కదండీ! ఒక్క నిమిషం మీరు చెప్పేది ఏమనుకోమాకండి. నాకు ఏదైనా కానీ స్ట్రెయిట్‌గా మాట్లాడడం ఇష్టమే. మీరెందుకో నాతో మాట్లాడాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు. నా ఉద్దేశంలో మీరు నన్ను జిడ్డులాగా తగులుకున్నారు. అది మామూలు జిడ్డు కాదు. మతలబ్ వదలని పేరుకుపోయిన వంటలకు పెట్టిన జిడ్డులాగా మీరు నన్ను తగులుకున్నారు. ఎక్కడ కనపడితే మాట్లాడదామని ప్రయత్నం చేస్తూ ఉంటారు మీరు ఎంత చెప్పినా కానీ. అందుకని నేను అలా మాట్లాడాల్సొచ్చింది. ఏమనుకోకండి అంటది ఈ అమ్మాయి. ఎవరు? రోహిణి. చాలులేండి. బాగానే సింపుల్‌గానే కూల్‌గానే మాట్లాడినట్లు బాగానే దెప్పి పొడిచారులేండి నన్ను. సర్లేండి. సారీ అండి అని కొద్దిగా హర్ట్ అయిపోయి వెనక్కి తిరిగి వెళ్ళబోదాం అనుకుంటాడు. వెనక్కి తిరుగుతాడు కూడా. అయితే మాత్రం నా మనసు అంటుంది అంత కోపం ఎందుకు కొద్దిగా ఓపికగా ఉండు అని చెప్పి మళ్ళీ అనుకొని కొద్దిగా ఒక అడుగు ముందుకు వేయగానే హలో మిస్టర్ అని అంటుంది రోహిణి. మళ్ళీ వెనక్కి తిరిగి చెప్పండి ఇంకా ఏమన్నా మిగిలిపోయినాయా? ఏమన్నా ఇంకా నన్ను దూషించేవి అని అంటే అలా ఏం కాదు. మీరు వచ్చి టాబ్లెట్ల కోసం ఏదో తల పగిలిపోతుంది టాబ్లెట్ అన్నారు కదా! కనీసం ఆ టాబ్లెట్లన్నా తీసుకోండి. వచ్చిన కస్టమర్‌ని వెనక్కి పంపించడం నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు అలాగా అని చెప్పి ఆ టాబ్లెట్ తీసిస్తుంది. మేడం కొంచెం ఏమనుకోకుంటే కొంచెం వాటర్ కూడా ఇస్తారా? కొద్దిగా ఇమ్మీడియట్‌గా నేను టాబ్లెట్ వేసుకోవాలి. నా తలనొప్పి మీతో మాట్లాడడం అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు ఇప్పుడు బాగా పెయిన్ అనిపిస్తుంది అని అంటాడు.
అనే వరకు సరే అని చెప్పి వాటర్ బాటిల్ 1 లీటర్ వాటర్ బాటిల్ ఇచ్చి, ఇది ఫ్రీ మాత్రం కాదండి, దీనికి మనీ పే చేయాలంటే పర్లేదని చెప్పి ఆమె ముందే సో టాబ్లెట్ వేసుకొని ఆ మనీ ఇచ్చేసి పక్కకొచ్చి నిలబడతాడు. నిలబడి సో వెళ్దామని ఒక పక్క బ్రెయిన్ ఏమో వెళ్దామని అంటూ ఉంటుంది. సో మనసేమో కొద్దిసేపు ఉండు, ఏమన్నా మాట్లాడద్దే మా అమ్మాయి అన్న ఆలోచనలో ఆలోచిస్తుంటాడు. ఇంతలో ఓనర్ వస్తాడు. ఓనర్ వచ్చి, బాబు ఏంటి ఇక్కడ నిలబడ్డావు, అమ్మాయి కస్టమర్ని బయట నిలబెట్టి నువ్వు వర్క్ చేసుకుంటావేంటి, ముందు అతడి పని చూడు అనే వరకు ఒక్కసారిగా రోహిణికి కోపం వస్తుంది. కోపం వచ్చి ఇంక మాట్లాడబోయేలోపు, మాస్టారు ఆగండి, నేను ఆల్రెడీ టాబ్లెట్ వేసుకున్నాను, కాకపోతే కొద్దిగా కళ్ళు తిరుగుతున్నాయి నాకు, నేను తలకాయ నొప్పి టాబ్లెట్ వేసుకున్నాను, అందుకని కొద్దిగా అట్లా ఉన్నాను, ఆమెను ఎందుకు అంటారండి అనే వరకు, అవునా బాబు ఓ పని చేయి, ఇక్కడ చైర్ ఉంది కూర్చొని, ఆయన కొద్దిసేపు కూర్చొని వెళ్ళు, అంత అర్జెంట్ ఏముంది అనే వరకు, లేదులేండి కొద్దిగా నాకు వేరే పని ఉందని చెప్పి అక్కడ నుంచి ఆమెను వెనక్కి ఇట్లా తిరిగి ఆమెను చూసి ఇంకా లేదు గతి లేదని ఇంకా తప్పదని చెప్పి ఇంకా అక్కడికి వెళ్ళి ఆటోలో కూర్చుంటాడు. కానీ ఆటోలో కూర్చున్న దగ్గర నుంచి ఇంటికి వెళ్ళే వరకు ఒక రకమైన ఆనందం, సంతోషం. అరే ఈ అమ్మాయి అసలు మర్చిపోదాం అనుకున్న అమ్మాయిని మళ్ళీ ఈరోజు అనుకోని విధంగా ఈ షాప్లో చూడడం ఏంది, నిజంగా నాకు ఆ అమ్మాయికి ఏదో రాసింది, ఖచ్చితంగా మా ఇద్దరికి రాసింది కాబట్టి మళ్ళీ ఆ అమ్మాయిని చూడగలిగాను, దీని వెనక ఏదో ఉంది సంథింగ్ అని చెప్పి సంతోషంగా ఆటో వాడికి 1000 రూపాయలు ఇచ్చేసి, నువ్వు పోరా బాబు, నీ వల్ల నేను అమ్మాయిని చూడగలిగానని అంత ఆనందంగా సంతోషంగా ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి ఒకటే ఆనందంలో తబ్బిబ్బవుతుంటాడు. అటు బెడ్ మీద నుంచి అటు నుంచి ఇటు నుంచి అటు పొర్లుతూ ఉంటాడు. ఇదేంద్ర బాబు నాకు ఈ ఫీలింగు. సో కాకపోతే నేను చిన్నప్పటి నుంచి ఒంటరిగా ఉన్నాను కదా, ఈ అమ్మాయిని చూస్తే ఎవరు నాకు నా తోడు అన్న ఫీలింగ్ కలుగుతుంది. కానీ మనసు చెప్తా ఉంటుంది, నువ్వు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు, ఎక్కువగా ఆలోచిస్తున్నావు, సో ఏమీ కాలేదు ఇక్కడ, జస్ట్ ఆ అమ్మాయి కనపడిందంటే ఏదో ఆ అమ్మాయి నిన్ను ఇష్టపడినట్టు, నీకేదో వచ్చి ప్రపోజ్ చేసినట్టు, ఇంత ఫీలింగ్ అవసరం లేదమ్మా, కొద్ది కంట్రోల్ అని అతని మనసు చెప్తా ఉంటుంది. సర్లే అని చెప్పి ఇంకా ఆ రోజు ప్రశాంతంగా రాత్రంతా నిద్ర లేదు కాబట్టి, ప్లస్ ఈ తలకాయ నొప్పి టాబ్లెట్ వేసుకొని తలకాయ నొప్పి తగ్గడం వల్ల ప్రశాంతంగా పడుకొని 4 గంటలకు అట్లా లేస్తాడు. లేచి ఏదో ఫుడ్ ఆర్డర్ చేసి ప్రశాంతంగా తినేసి మళ్ళీ పడుకుంటాడు. ఎందుకంటే సో ఆనందంతో కొంచెం ఇట్లనే రిలాక్స్ అవుతుంది కదా. ఇప్పుడు మనసు బ్రెయిన్ ఈ 2 ఏం చేస్తాయంటే నిద్రపోనివ్వండి. కాబట్టి ఈ 2 బ్యాలెన్స్ అయినాయి కాబట్టి, సాటిస్ఫై అయినాయి కాబట్టి అతను ప్రశాంతంగా పడుకుంటాడు. ఇంతలోపు ఒక అరగంటకు డబడబా తలుపు కొడుతూ ఉంటారు. ఎవరా అని చెప్పి చూస్తే వాళ్ళ ఫ్రెండ్ ముఖేషే. అరే భాయ్, ఎన్నిసార్లు ఫోన్ చేయాలి, నువ్వు ఫోన్ తీయవా, సో ఏమి ఇంత ఘోరంగా తయారైపోయినావు నువ్వు, అసలు చెప్తుంటే అసలు ఫోన్ చేస్తుంటే తీయట్లేదు, ఏమైంది అనే వరకు, ఏమనుకోకు ఫ్రెండ్, నాకు బాగా తలకాయ నొప్పికుంటే నేను పడుకున్నాను, ఇప్పుడే లేచాను అని చెప్పి ఏదో కొంచెం ముఖంలో ఒక రకమైన ఫీలింగ్స్ అతనికి తెలుస్తూ ఉంటాయి, మార్పు తెలుస్తూ ఉంటుంది ఇతనికి, ముఖేష్కి. ఏంటి సంథింగ్ ఏదో తేడాగా ఉంది, కొంచెం సిగ్గుపడుతున్నావు, ఏదో నీలో నువ్వే నవ్వుకుంటున్నావు, ఏదో హ్యాపీగా ఉన్నావు, సంథింగ్ ఏదో జరిగింది, కొంపదీసి ఎవరినన్నా ప్రేమించావా అని అంటాడు. అలాంటి ఏం లేదు సిగ్గుపడుతుంటాడు. ఇంతలో సో ముఖేష్కి అర్థమైపోద్ది, వీడెవరినో లవ్ చేసినట్టున్నాడు, సో మొత్తానికి అందుకనే ఇలా జరుగుతుంది, అందుకని నా ఫోన్ తీయకపోవడం ఏంది అని చెప్పి, చెప్పు నిజం చెప్పు, ఏం జరిగిందని బాగా అతన్ని రిక్వెస్ట్ చేస్తాడు. ఏంటి, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటే నాకే చెప్పు, నువ్వు నేను నీకు సహాయం చేస్తాను అని అనుకుంటే నాకు చెప్పు, లేదంటే చెప్పమాక వదిలేసే, నేను వెళ్ళిపోతుంటాడు. ముఖేష్ ఆగు, ఎందుకంత సీరియస్ అవుతావు అని జరిగిందంతా చెప్తాడు. అవునా, నిజంగా అమ్మాయిని చూస్తే నీకు అంత హ్యాపీగా ఉంటుందా మిత్రమా, సో ఎవరు అమ్మాయి చెప్పు, నాకు డీటెయిల్స్ చెప్పు, నేను కనుక్కుంటాను, నీకు ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తాను. ఐదంటే ఏం హెల్ప్ చేస్తావు, అమ్మాయి నేను ఎంత ఇష్టపడుతుందో 1% కూడా అమ్మాయి ఇష్టపడట్లేదు, సో నన్ను ఏదో ముఖాన్ని అన్నది, నువ్వు ఒక జిడ్డుగాడివి, నా జిడ్డులాగా తగులుకుంటున్నావు నువ్వు అన్నట్టు అంటుందంటే, అరే మామ, ఫస్ట్లో ఎవడైనా కానీ అలానే ఉంటుంది, కానీ తర్వాత ఎవరైనా మారవచ్చు, ఫస్ట్ ఉన్నోళ్ళు తర్వాత కూడా అలానే ఉంటారని చెప్పలేము, సో ఏదైనా అంతే, మన ప్రయత్నం మనం చేద్దాము, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, సో నేను దానికి కొంచెం నీకు హెల్ప్ చేస్తానని చెప్పి ఆ అమ్మాయి ఉన్న మెడికల్ స్టోరు డీటెయిల్స్ అవి కనుక్కుంటాడు. నీకు రాత్రి పార్టీ అలమా, మంచి పార్టీ, నీకు ఖచ్చితంగా మంచి న్యూసే చెప్తాను, నీకు మంచి హెల్పింగ్ ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను అని చెప్పి వెళ్ళిపోగానే సో ఇతను హ్యాపీగా ఓ ఫోన్ తీసుకొని అందులో ఉన్నాయి ఈ లవ్ స్టోరీస్ అవి చూస్తూ ఉంటాడు, దాంట్లో ఊహించుకుంటూ ఉంటాడు. అయితే సాయంత్రం రాత్రి కాంగల్నే ఈ ముఖేష్ సో బీరు బాటిల్ తీసుకొచ్చి
ఫ్రెండ్ కమాన్ దా పార్టీ చేసుకుందాం అన్నావు కదా, సో ఫుడ్ ఆర్డర్ చేయి, మంచి బిర్యానీ పార్టీ ఈరోజు నేను తీసుకొచ్చాను ఇవి, ఇద్దరం కలిసి తాగుదాం, ఈరోజు ఎంజాయ్ చేద్దాం అని చెప్పి సో చెప్పంగానే ఇతను ఫుడ్ ఆర్డర్ చేస్తాడు. వాళ్ళిద్దరు కూర్చొని సో బీర్ తాగుతూ ఇప్పుడు అడుగుతాడు ఈ విష్ణు ఎవరిని, ముఖేష్ని. ముఖేష్ చెప్పు ఏంటి ఇన్ఫర్మేషన్ కనుక్కుని అన్నావు ఇది అంటే, సో ఆ అమ్మాయి పలానా మెడికల్ స్టోర్లో చేస్తుంది కదా, ఆ అమ్మాయి ఉదయం ఇన్ఫర్మేషన్ నేను కనుక్కున్నాను అక్కడ ఉన్న వాళ్ళ, అమ్మాయి ఉదయం 6 గంటలకు వస్తుంది, మధ్యాహ్నం 12 గంటలకు వెళ్ళిపోద్ది, ఒక షిఫ్ట్లోనే ఉంటుంది ఆ అమ్మాయి. ఆ తర్వాత ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది అనేది వాళ్ళ ఇల్లు ఇవన్నీ మనకు డీటెయిల్స్ తెలియదు, అంతవరకు నేను కనుక్కున్నా, నీకు ఒక 2 రోజుల్లో నీకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇస్తాను, నువ్వు మాత్రం ఆ అమ్మాయిని ఫాలో చేసే ప్రయత్నం మాత్రం చేయొద్దు, బట్ ఒక పని చెయ్యి, ఆ మెడికల్ స్టోర్ ఎదురుగానే ఒక చిన్న హోటల్ ఉంది, ఆ హోటల్లో వెళ్ళి అక్కడ కూర్చొని టీ తాగుతూ ఆ అమ్మాయిని చూస్తూ ఉండు, అది కొద్ది రోజులు అలా కూర్చుంటే కనీసం ఆ అమ్మాయి ఏదో ఒక రెస్పాండ్ అన్న ఇస్తుంది, కొద్ది రోజుల తర్వాత కనీసం కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయి నీకు వెళ్ళి చూడడము నవ్వడం అలా చేసినప్పుడు అప్పుడు నువ్వు ప్రొసీడ్ అయ్యి మాట్లాడడానికి ప్రయత్నం చేయి. కాకపోతే హోటల్ వాడి యజమానికి ఓనర్కి మా ఫ్రెండ్తో నేను చెప్పించాను, ఇలా మా ఫ్రెండ్ వస్తాడు అక్కడ కూర్చుంటాను, నువ్వు అక్కడ వెళ్ళి కూర్చో, వాడిని ఏమండు, సో ఇబ్బంది ఏం లేదని చెప్పగానే వెంటనే అతన్ని కగిలించుకొని థ్యాంక్స్ మిత్రమా, నీ ఇలాంటి ఫ్రెండ్ ఒకడు ఉంటే చాలు, సో మనం ఎన్ని లోకాలనైనా ఏలొచ్చు అని చెప్పి ఏదో తాగిన మైకంలో అలా మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత సరే అని చెప్పి సో ముఖేష్ అక్కడి నుంచి ఇద్దరు మంచిగా భోంచేసుకున్న తర్వాత, సో నేను నీకు హెల్ప్ చేస్తానులే మిత్రమా, నేను నీకు సలహా ఇస్తాను, సో దాని ప్రకారం నువ్వు చేసుకుంటూ వెళ్ళు, అడ్వాన్స్డ్ వెళ్ళి మాత్రం ఏమి వెళ్ళాం మాకు, ఎందుకంటే అది ఒకసారి రివర్స్ అయిందంటే మాత్రం మళ్ళీ ప్రాబ్లం అవుద్ది అని చెప్పి ముఖేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు భోంచేసుకున్న తర్వాత. సరే అని చెప్పి మనోడు రాత్రి త్వరగానే పడుకుంటాడు, ఎందుకంటే ఉదయాన్నే సో అతనికి ఆత్రంగా ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఆ హోటల్ దగ్గర కూర్చొని కనీసం అమ్మాయిని చూడాలి, ఇన్ని రోజులు కనీసం చూడడానికి కూడా అవకాశం లేకుండా పోయింది, ఫాలో అయితేనేమో మళ్ళీ ఇబ్బంది అవుతాయి అనే ఉద్దేశంతో ఉదయాన్నే రెడీ అయిపోయి సో 7 గంటలకే అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చొని సో టీ ఆర్డర్ చేసి చెప్తాడు, ఇట్లా ముఖేష్ వాళ్ళ ఫ్రెండ్ నేనంటే, చెప్పాడు బాయ్ చెప్పాడు, మీరు హ్యాపీగా కూర్చొని ఇబ్బంది ఏం లేదు, సో కానీ మాత్రం ఈ షాప్కి మాత్రం ఈ అమ్మాయి వల్ల ప్రాబ్లం రానికుండా చూసుకోండి అన్నట్టు అంటాడు. అరే భాయ్ నేను కొంచెం మంచిగా పని చేసుకునేవాడినే, సో అలాంటి చిల్లర చేసాలు నేను వెయ్యను అని చెప్పి అక్కడే కూర్చొని టీ తాగుతూ ఆ అమ్మాయిని చూస్తూ ఉంటాడు. అయితే ఆ అమ్మాయి రోహిణి అనే అమ్మాయి సో కస్టమర్స్ వచ్చి టాబ్లెట్స్ ఇచ్చిన తర్వాత మధ్యలో చూస్తూ ఉంటుంది. ఫస్ట్ సారి చూసి అంతగా గమనించదు, కానీ రెండోసారి చూసినప్పుడు ఇతన్ని చూస్తుంది. ఇతన్ని చూసి కొంచెం అబ్బే వీడేంటి సో మళ్ళీ ఇక్కడికి జుట్టులాగా ఇండి అది ఎదురు కూర్చున్నాడు, వీడు నన్ను వదిలేటట్లేదే ఆయన అన్నట్టు ఫేస్ పెడుతుంది వాడికి వెళ్ళి చూసి. పర్లేదులే ఇంకా అమ్మాయి అలానే చేస్తుంది అని చెప్పి అక్కడే కూర్చుంటాడు. అలా 9:30 వరకు 2:30 గంట పాటు కూర్చొని ఇంక అక్కడి నుంచి షాప్కి వెళ్ళిపోతాడు. అక్కడ పని చేసుకోవాలి కదా, సో అతనికి ఆ డిగ్నిటీ ఉంది. అక్కడ ఇలా 2-3 రోజులు చేస్తూ ఉంటాడు. చేసిన తర్వాత ఆ 2:30 గంట అతను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఆ అమ్మాయిని కనీసం చూస్తున్నాం కదా అని చెప్పి. అతని మనసులో ఏదో కోరిక, ఏదో ఒకరోజు వచ్చి నా పక్కన నా ఎదురుగా కూర్చొని నాతో కలిసి టీ తాగుతుంది కదా, కనీసం అదన్నా జరిగితే బాగుండు, సో ఏం చేయలేకపోతున్నాము అని ఫీల్ అవుతాడు అతను. సరేనని చెప్పి అలానే వస్తూనే ఉంటాడు. అయితే ఒకరోజు 4వ రోజు అతను వచ్చి ఛాయ్ ఆర్డర్ ఇచ్చి ఆ మెడికల్ స్టోర్ వైపు చూస్తూ ఉంటాడు. ఆమె కనపడదు అందులో. అరే ఇదేంటి రాలేదేంటి అని చాలా బాధగా అనిపిస్తుంది. ఒక 10 నిమిషాలు అతనికి బాధ అనిపిస్తుంది. తర్వాత అతని బ్రెయిన్ చెప్తుంది, అరే 10 నిమిషాలు రాకపోతే అమ్మాయి నువ్వు ఎంత బాధపడుతున్నావే, అనవసరంగా నువ్వు ఆ అమ్మాయి మీద ఇష్టాన్ని పెంచుకుంటున్నావు, సో దయచేసి మర్చిపో అమ్మాయిని. సో అమ్మాయి ఏమన్నా 4 రోజులైంది, కనీసం నీ వైపు ఏమన్నా చూసిందా, రెస్పాండ్ ఇచ్చిందా, ఆ అమ్మాయి పని అమ్మాయి చేసుకుంటూ ఉంటుందని మనసులో అనుకుంటాడు. అనుకొని సరే అని చెప్పి ఇట్లా మొబైల్లో సో వీడియో చూస్తూ ఉంటాడనమాట. చూస్తూ ఉండే వరకు హలో అన్న శబ్దం వినిపిస్తుంది. ఏంటో ఎవరబ్బా అని ఎదురు చూసే వరకు అమ్మాయి కూర్చుంటుంది. ఒక్కసారిగా షాక్ అవుతాడు. సో ఏంటండి రోహిణి గారు చెప్పండి ఇలా వచ్చారు ఏంటంటే, నీ వాలకం చూస్తున్నా 4 రోజుల నుంచి సేమ్ టయానికి వస్తున్నావు, 2:30 గంట కూర్చుంటున్నావు ఇక్కడ, నాకెళ్ళి చూస్తూ ఉంటున్నావు, మళ్ళీ వెళ్ళిపోతున్నావు, ఏంటి ఫిక్స్ అయిపోయావు ఏంటి, ఈ అమ్మాయిని ఎట్లయినా కానీ మాట్లాడు, ఏదో ఒకటి చేసి పడేసి ట్రాప్ చేద్దామని ఫిక్స్ అయినట్టున్నావుగా అని చెప్పి అంటుంది. అలా ఏం లేదండి, నాకు 9:30కు 10 గంటలకు నా షాపు, నేను 9:30 వరకు ఇక్కడికి వచ్చి వాకింగ్ చేసుకుంటూ ఇక్కడికి వస్తాను, తర్వాత ఇక్కడ ఉండి 9:30కు అలా వెళ్ళిపోతాను ఆఫీస్ అంటే, కరెక్టేలే ఎవడన్నా వాకింగ్ చేసి సో డైరెక్ట్గా అటు నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతాడులే
అని చెప్పి, సో నాకు అర్థమైపోయిందండి. ప్లీజ్ మీరు ఈ ప్రయత్నం మానుకోండి. సో ఎందుకంటే సో దీనివల్ల మీకు యూజ్ ఏముండదు. ఒక పక్క మా ఓనర్ గాడు ఏంటి అబ్బాయి వస్తున్నాడు రోజు అక్కడ కూర్చుంటున్నాడు, వెళ్తున్నాడు, మన షాప్‌లో చూశాను, ఏంటి వ్యవహారం అని అతను అడుగుతున్నాడు. సో ఇలా మిగతా వాళ్ళకి కూడా అనుమానం వస్తే ఏదో నీకు నాకు మధ్య ఏమన్నా ఉందని అనుకుంటారు. అది ఇది అని అంటుంది. ఎవరన్నా అనుకున్నారని మీరు చెప్పకపోయారా? నాకేం సంబంధం అండి. అతనేమన్నా మళ్ళీ వచ్చి నాతో మాట్లాడుతున్నాడా? కనీసము వస్తున్నాడు, ఆడ కూర్చున్నాడు, వెళ్ళిపోతున్నాడని. కనీసం మేము ఇలా కూర్చొని మిమ్మల్ని చూసుకోవడం కూడా తప్పేనండి. ఆ మాత్రం కూడా నేను చేసుకోవడానికి లేదా? ఇది స్వతంత్ర దేశము, ప్రజాస్వామ్యము. సో మిమ్మల్ని ఏదన్నా మాట్లాడో లేకపోతే మీకు ఏదన్నా ఇబ్బంది కలిగిస్తే అది నా తప్పు కదా అని కొద్దిగా కటువుగా అంటాడు. అనే వరకు ఈ రోహిణి కోపంగా ఉండి సరే నీ కర్మ అని చెప్పి వెళ్ళిపోతుంది కోపంగా. అయితే ఈ ప్రయత్నం మానుకోడు. సో ఇలానే చేస్తూ ఉంటాడు. అయితే ఆ మరుసటి రోజు వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు ఎవరో చనిపోయారని చెప్పి ఆ కారు తీసుకొని ఊరి బయటకి వెళ్ళిపోతాడు. సిటీ ఔట్‌స్కర్ట్స్‌లో ఒక 34 కిలోమీటర్లు దాటి అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి సో రిటర్న్ అయ్యి ఇంటికి వస్తూ ఉంటాడు. అయితే అది ఊరి చివరన ఎందుకో అతనికి కొంచెం సో కారు ఆపి బయట నిలబడి ప్రశాంతంగా ఉంది అని చెప్పి కొద్దిసేపు అలా అక్కడ బంధువుల వాళ్ళ ఇంట్లో కొంచెం వాళ్ళ ఏడుపులయి చూసి కొద్దిగా డిస్టర్బ్ అయి ఉంటాడు. సో డిస్టర్బ్ అవ్వడం వల్ల అతడు కారు బయటకు వచ్చి ప్రశాంతంగా సిగరెట్ తాగుతూ ఉంటాడు. అయితే ఇంతలో ఎవరో అతన్ని వెనక నుంచి తల మీద బలంగా కొడతారు. అయితే ఆ బలంగా కొట్టడంతో సడన్‌గా ముందుకు పడి సో తల కింద భూమికి ఫోర్స్‌గా తగలడంతో సో తల నుంచి తలకు బాగా గాయమవుతది. రక్తం కూడా వస్తుంటది. ఇంతటితో ఇంకొకడు వ్యక్తి అతన్ని వెనక్కి ఇలా లాగి సో కడుపు మీద గట్టిగా గుద్దుతాడు. గుద్దే వరకు అతను వెనక్కి ఇలా పడిపోతాడు. ఎవరండి మీరు? ఎందుకు కొడుతున్నారు నన్ను? సో నేనేం చేశాను అని గట్టిగా అరుస్తుంటాడు. ఇంతలో ఆ ఇద్దరిలో ఉన్న ఇంకొక వ్యక్తి వచ్చి అతన్ని మోకాలి మీద గట్టిగా కాలుతో తొక్కుతాడు. తొక్కిన తర్వాత ఇంకొక పక్కనున్న అతను వచ్చి అతన్ని వెనక్కి తిప్పి చెయ్యిని వెనక్కి విరుస్తాడు. అతనికి అవి అర్థం కావట్లేదు ఏం చేయాలో ఏమో అని చెప్పి. ఫైనల్‌గా రెండిట్లో ఇంకొక వాడు జుట్టు పైకి లేపి ముఖం మీద గుద్దుతాడు. ఒక్కసారిగా ముక్కు నుంచి బ్లడ్ వస్తుంటది. ఇంతలో ఒక వ్యక్తి కొంచెం గట్టిగా బలంగా ఉండే వ్యక్తి ఇద్దరిని చేత్తో పట్టుకొని తీసుకుపోయి చాలు ఇంత మించి కొడితే అతను చనిపోతాడని చెప్పి తీసుకొని వెళ్తాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు విష్ణుకి. ఒక పక్క లేద్దామన్నా ఓపిక లేదు. ఆల్రెడీ మోకాలికి గాయమైంది. పోనీ చెయ్యి సపోర్ట్ తీసుకొని కూర్చుందామన్నా కానీ సో చెయ్యిని ఆల్రెడీ అతను వెనక్కి విరిచేయడం వల్ల చెయ్యిని కూడా కదిలించలేని పరిస్థితి. సరే అని చెప్పి ఒక చేయితో కనీసం మొబైల్ ఉందామని సో ఓపెన్ చేసి చూస్తే సో మొబైల్ జేబులో ఉండదు. అది కొంచెం దూరంలో పడిపోయి ఉంటుంది. సో ఎలాగో అలాగని చిన్నగా పాకుతూ నిదానంగా వెళ్ళి మొబైల్ పట్టుకుంటాడు. అయితే అది కూడా డ్యామేజ్ అయిపోయి స్క్రీన్ గార్డ్ పగిలిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయి ఉంటుంది. అరే ఏంటిది ఇప్పుడు ఎలా వదిలే చీకటి పడుతుంది, ఇదేమో ఊరి చివరన ఉంది, కనీసం ఎవరినన్నా ఆదుకుంటారో, అసలు ఏంటి నాకు ఈ కర్మ, సో ఎందుకు ఇలా జరిగింది, ఎవరు వాళ్ళు అని ఈ బాధ పగవాడికి కూడా రాకూడదురా నాయన అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. బాధపడుతుంటే అటువైపుగా ఒక ఇద్దరు ఆడ వ్యక్తులు స్కూటీ మీద వెళ్ళడంతో ప్లీజ్ కాపాడండి, రక్షించండి అని గట్టిగా అరుస్తాడు. రోడ్డు సైడ్లో పడిపోయి ఉంటాడు కాబట్టి, అది కింద పడిపోయి ఉంటాడు కాబట్టి. సో వెంటనే వాళ్ళు వెనక కూర్చున్నామా కొంచెం స్కూటీ ఆపి ఎవరో అరుస్తున్న శబ్దం వినిపిస్తుందని చెప్పి వాళ్ళిద్దరు అక్కడికి వస్తారు. వాళ్ళు వచ్చి చూస్తే వాళ్ళలో ఒక అమ్మాయి రోహిణి. అయితే రోహిణికి స్వతహాగా ఇతని మీద కొంచెం కోపంగా ఉంటుంది. అయినా చూస్తూనే ఉంటుంది అతనికి వెళ్ళి. అయితే ఎమ్మటి పక్కన వచ్చిన ఆమె దగ్గరికి వచ్చి సో ఎవరండి మీరు, ఎవరు ఇలా కొట్టారు, గుర్తున్నారా మీరు, వారు ఎవరు కొట్టారో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి ఖచ్చితంగా అని చెప్పి ఇతన్ని అమ్మ కొద్దిగా రా రోహిణి సహాయం చేద్దాం, అతన్ని కొంచెం లేచి అతన్ని కూర్చోబెడదామని చెప్పి అనగా సో వెంటనే రోహిణి కటువుగా మనకెందుకు వచ్చింది, అతను ఎవరో, అతను ఎలాంటి వాడో, అతను ఎందుకు అలా కొట్టారో, అతను ఎవరికి ఏం అన్యాయం చేశాడో మనకెందుకు అవన్నీ అనే వరకు ఆ పక్కన ఉన్నాము. ఏంటి రోహిణి, ఏంటి నువ్వు మాట్లాడేది, వాళ్ళు ఎవరో చేశారు కదా, కనీసం మానవత్వం మనకు ఉండదా, కనీసం అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనకు లేదా అని చెప్పి సరే నువ్వు చేయకపోయినావని అతన్ని చిన్నగా లేపి ఆ పక్కన చెట్టు ఆపున అలా కూర్చోబెడుతుంది, చెట్టు ఆనిచ్చి సపోర్ట్ మీద. సరేనండి, ఇప్పుడు ఈ రోహిణి మాటలకు కొంచెం అది బాధ అనిపిస్తుంది ఎవరికి, విష్ణు ఉండి ఆమెతో రోహిణి వచ్చిన ఆమెతో మీరు వెళ్ళిపోండి,
సో నాలాంటి వాడికి ఇలా జరగాల్సిందే, నేను ఎవరినో కష్టపెట్టాను, అందుకనే నాకు జరిగింది అని చెప్పి కొంచెం మదన పడుతూ ఉంటాడు. ఆమె ఉండి అట్లా బాధపడకు బాబు, ఆ అమ్మాయి ఏమో అలా అన్నది అని పట్టించుకోమాకు, ఒక్కొక్కరు ఒక్కొక్కరిలాగా ఉంటారు, అదన్నీ కాదులే సరే అని చెప్పి ఫోన్ చెప్పి నీ రిలేటివ్స్ ఎవరన్నా ఉన్నా చెప్పు, మీ వాళ్ళకి ఫోన్ చేస్తాను, వాళ్ళు వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తారు, సో నీకు అంత లేదంటే అంబులెన్స్కి కాల్ చేయనా అని చెప్పి అంటుంది. అవసరం లేదండి, నా కారు కొద్ది దూరంలో ఉంది కదా, కాకపోతే నేను డ్రైవింగ్ చేసే పరిస్థితులు లేను, మా ఫ్రెండ్కి ఒకసారి కాల్ చేయండి, అతని పేరు ముఖేష్ అని నెంబర్ ఇస్తాడు. నెంబర్ చెప్తే ఆమె కాల్ చేస్తే ముఖేష్ హఠావుడిన 5 నిమిషాల్లో వచ్చేస్తాడు అక్కడికి. అతను ఒక్కసారి బాగా బాధపడిపోయి గట్టిగా ఎవరు కొట్టింది, ఎవరు వాళ్ళు, అది ఇది అని చెప్పి మేడం మీరు చెప్పండి ఎవరు కొట్టారా, వాళ్ళ కనీసం వాళ్ళు ఎవరో తెలుసా మీకు, వాళ్ళ ఫోటోలు ఏమైనా ఉన్నాయా, చూపించండి అని ఆవేశంగా మాట్లాడుతూ ఉంటాడు ఆమెతో. అయ్యా నీ ఆవేశం కొద్దిగా తగ్గించి ముందు అతన్ని తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళి, ఒక పక్క ముక్కు నుంచి తల నుంచి బ్లడ్ వస్తుంది, మోకాలు అతనికి ప్రాబ్లం వచ్చింది, చెయ్యి కూడా కదల్చలేకపోతున్నాడు, దాని గురించి మాట్లాడుకోకుండా పెద్ద చెప్పొచ్చినావు, వాడెవడు వీడెవడు అంటావు, తీసుకుపోయే ముందు హాస్పిటల్ తీసుకుపోయా అని అంటుందా అనుకున్నామా. సరేనని చెప్పి ముఖేష్ వాడిని తీసుకొని వెళ్ళిపోయే ముందు అతను థ్యాంక్స్ అండి అని చెప్పి ఆమెకు, సో రోహిణికి వెళ్ళి అలా చూసి వెళ్ళి ఆ కారులో తీసుకొని వెళ్ళిపోతాడు హాస్పిటల్కి. అయితే ఈ ముఖేష్ హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత అతనికి అది హాస్పిటల్ ఇచ్చే డాక్టర్ చెప్పించి ఏమండి ఏం ప్రాబ్లం లేదు కదా ఇది అని అడుగుతాడు. అడిగితే అతను ఎక్స్రే అన్ని తీసి ఇతనికి ఎముకలు అయితే ఏం పెరగలేదు, కొద్దిగా వెనికిందంతే, సో సెట్ అయిపోతుందిలేండి అని ఫస్ట్ ఎయిడ్ మొత్తం అవి చేసి ఆ గాయానికి అవన్నీ వేసి ఆయింట్మెంట్ అన్నీ వేసి సో ఇంటికి తీసుకెళ్ళొచ్చు మీరు, కాకపోతే 1 వీక్ మాత్రం కొంచెం రెస్ట్ ఇవ్వండి, బాగా ఎక్కడికి కదలొద్దు, ఇంట్లోనే ఉండండి అని చెప్పి చెప్తాడు. సరేనండి నో ప్రాబ్లం అని చెప్పి అతన్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు ముఖేష్. ఇంటికి వెళ్ళిపోయి జాగ్రత్తలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే మరుసటి రోజు ఈ రోహిణి షాప్లోకి వచ్చి సో నిన్న అన్న మాటలకి ఆమె గుర్తుకొస్తుంది. నిన్న అన్న మాటలు, అరే నిన్న ఏంటి నేను అతని మీద ఎంత కోపం ఉన్నా కానీ నేను అలా మాట్లాడొచ్చా, అతను ఒకవేళ నన్ను ఏదో వద్దన్నా కానీ నన్ను ఫాలో అవుతున్నాడు, నన్ను చూస్తున్నాడనే అంత కోపంగా మాట్లాడాల్సిన అవసరం ఉందా, పోనీ అతను ఏమన్నా నా వెంటపడి నన్ను ఏమన్నా ఇబ్బంది పెట్టాడా, నన్ను ఏమన్నా తిట్టాడా, లేకపోతే నన్ను ఏమన్నా టార్చర్ పెట్టాడా, అది ఏం లేదు కదా, నేను ఎందుకు అంత దురుసుగా ప్రవర్తించాను, సో నేను చేసింది చాలా తప్పని ఆ పశ్చాత్తాపానికి లోనయ్యి సరే అని చెప్పి అతను ఏమన్నా వస్తాడా నా కోసమని మెడికల్ స్టోర్ వైపు చూస్తూ ఉంటుంది. అలా 7 అయినా 8 అయితే 9 అయితే అతను రాడు. అంటే అతనికి అర్థమైపోతే అతను కనీసం కూర్చునే స్థితిలో కూడా లేడేమో, సో నేను ఎంత పొరపాటు చేశాను, అసలు నాలాంటిది ఉండకూడదు అని బాధపడుతూ ఉంటుంది. ఇంతలో ఇంటి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. సో ఫోన్ వచ్చి ఇంటి దగ్గర నుంచి వాళ్ళ అత్త ఫోన్ చేసి, అమ్మ మీ బాబుని ఎవరో 3 వ్యక్తులు ఆటోలో వచ్చి వదిలేసి వెళ్ళారు, అతను బాగా దెబ్బలై ఉన్నాయి, కదలలేని పరిస్థితి, బాగా కొట్టారు అతన్ని, వాళ్ళు ఎవరో తెలియదు అని ఏడుస్తూ మాట్లాడే వరకు అతను వచ్చి ఏంటి నువ్వు చెప్పేది, ఎవరు అలా కొట్టింది అని నేను వస్తున్నానని చెప్పి ఓనర్కి చెప్తుంది ఇట్లా జరిగిందని చెప్పే వరకు. అతను ఓనర్ మంచివాడు, పాప నువ్వు ఉండు ఒక్క నిమిషం అని చెప్పి తెలిసిన వేరే అతన్ని పిలిపించి ఆ బండి తీసుకొని, అమ్మ ఈ బండి మీద వెళ్ళు, అతను నీకు సహాయం చేస్తాడు, ఈరోజు ఆ అమ్మాయికి ఏం కావాలో నువ్వు సహాయం చెయ్యి, నువ్వు షాప్ నేను చూసుకుంటానులే అమ్మా అని అంటాడు. అనే వరకు ఇద్దరు హడావుడికి వెళ్ళి అతను చూసి ఒక్కసారిగా ఏడుస్తూ ఉంటుంది. ఎవరు ఈ రోహిణి. అప్పుడు అర్థమవుద్ది, అంటే అతను చూడంగానే గుర్తుకొస్తారే నిన్న అతను కూడా ఇదే పరిస్థితుల్లో ఇలానే గాయాలు ఏంటి, నేను అంత కఠోరంగా మాట్లాడాను, అసలు ఎంత తప్పు చేశాను నేను, అందుకని ఇప్పుడు ఇలా జరిగింది, సో నిన్న నా చెప్పిన డైలాగు నాకే అప్లికబుల్ అయినట్టుంది అని మనసులో అనుకొని, ఏంటి బావా ఎవరు వాళ్ళు, ఎందుకు కొట్టారు ఇదంటే వాడు ఏం మాట్లాడు, ఎందుకు కొట్టారో కూడా చెప్పడు. ఏందబ్బా ఎందుకు మాట్లాడవు, ఏమైంది చెప్పు అన్న వినో ఏం చెప్పడు. చివరికి సరే పద అని చెప్పి హాస్పిటల్కు తీసుకెళ్తుంది. అన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత మంచిగా ట్రీట్మెంట్ అంతా తీసుకొని యథాతథంగా ఇంటికి వెళ్ళి వస్తూ ఉంటుంది. అయితే ఇంటికి వెళ్ళి వచ్చే దారిలోనే ఈ వాళ్ళ బావ ఎవడైతే ఉన్నాడో సడన్గా చూపించి ఇతన్ని ఏమనో కదిలిచ్చి అదిగో అతనే నన్ను కొట్టిందని చూపిస్తాడు. అంటే ఒక వ్యక్తి బైక్ మీద వెళ్తూ ఉంటాడు, ఆ వ్యక్తిని చూపించి అతనే నన్ను కొట్టిందని ఈ బావ చెప్తాడు. వెంటనే ఈమె ఆటోను సడన్గా పక్కన ఆపేసి, సో ఈమె వెనక వస్తూ ఉంటాడు, అది ఈమెతో పాటు యజమాని పంపించిన వ్యక్తి బండి మీద వస్తుండే కదా, అతని బండి మీద ఎక్కి ఇతన్ని ఫాలో చేయి అని చెప్పి ఫాస్ట్గా ఇద్దరు వెళ్తారు. అయితే అతను కొద్ది దూరం వెళ్ళిన తర్వాత బండి స్టైల్లో పార్క్ చేసి ఇంట్లోకి వెళ్ళడాన్ని అబ్జర్వ్ చేస్తుంది రోహిణి. అబ్జర్వ్ చేసిన తర్వాత సో బండి ఆపేసి ఇంట్లోకి ఎంటర్ అవుతుంది. ఇంట్లోకి ఎంటర్ అయ్యి అక్కడ షాక్ అవుదాన్ని చూసి ఎందుకంటే అతను
ఈ విష్ణు పక్కన సోఫాలో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. వెంటనే కోపంగా వచ్చి విష్ణుతో, సో విష్ణు, సో నేను నిన్న నీతో అలా ప్రవర్తించినందుకు చాలా బాధపడతా ఉన్నా ఇంతటి వరకు కూడా. సో నాకు ఇప్పుడు నేను చేసింది కరెక్ట్ అనిపిస్తుంది. నువ్వు మంచివాడివి కాదు. నేను నిన్ను ఎవరికి ఏం చేశాడో అందుకని అలా కొట్టారని చెప్పి నా బావను నువ్వు కొట్టిస్తావా? అసలు నీకు కొంచెం కూడా నీతి ఉందా? సో లేకపోతే సో నేనంటే అంత ఇష్టమని చెప్పి రోజు వచ్చి అక్కడ కూర్చొని సో నా కోసం వచ్చి వెళ్ళేదాన్ని, అలాంటిది నా భావనే కొట్టించడానికి నీకు మనసు ఎలా వచ్చింది అంటే, సో నీలో ఇది కూడా ఉందా, నాకు దక్కలేదనే ఉద్దేశంతో ఈ ప్రతీకారం తీర్చుకునే నేచర్ కూడా ఉందా అని చెప్పి ఒకటేమైనా ఇంకా ఏం చెప్తున్నా వినదు. వెంటనే విష్ణు ఈ షాక్ గురైపోయి, ఏంటి రోహిణి నువ్వు చెప్పేది? నేను మీ భావను కొట్టించడం ఏంటి? నాకు నిన్న దెబ్బలు తగిలని చెప్పి నేను బయటకు కూడా వెళ్ళలేదు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని అంటది రోహిణి. పక్కనున్న ముఖేష్ ఉండి, అవునమ్మా అతను ఎక్కడికి వెళ్ళలేదు, అతను ఇంట్లోనే కూర్చున్నాడు, మీ భావను ఎవరు కొట్టించారు అది ఇదని అడుగుతాడు ముఖేష్. వెంటనే రోహిణి మాత్రం వినదు. నువ్వన్నీ నా దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి సో ఇవన్నీ కథలు చెప్తానే ఉన్నావు, నేను అక్కడ నేనేదో కాపాడని చెప్పి ఇప్పుడు కూడా ఇంట్లో కూర్చొని ఇంట్లోనే ఉన్నాను అని చెప్పి కథలు చెప్తున్నావు నువ్వు. నిన్న మా బావను కొట్టించింది కాకుండా అన్నట్టు ఎంత చెప్పినా వినిపించుకోదు అమ్మాయి. తర్వాత ఉండి ఇతను ముఖేష్ కొంచెం సపోర్ట్గా మాట్లాడే వరకు, చాలే నువ్వు మాట్లాడింది, నువ్వేగా నిన్న మా బావాలను వెళ్ళి కొట్టింది, నువ్వు విష్ణు చెప్పాడని చెప్పి అనే వరకు, హలో ఎక్స్క్యూజ్ మీ, వెయిట్, నేనేంటి మీ భావను కొట్టడం ఏంటి, నాకేం పనమ్మా? ఏదన్నా విష్ణు ఏదన్నా నీకు మధ్య ఏదన్నా మాటలు ఉన్నాయి కానీ అసలు నాకు సంబంధం ఏంది? నా ఫ్రెండ్కి అగెనెస్ట్గా నేనెందుకు చేస్తాను? అసలు విష్ణు నాకు చెప్పలేదు అని చెప్పి ఆర్గ్యూ చేస్తూ ఉంటాడు. వెంటనే ఇలా కాదులే కొద్దిగా ఆగు అని చెప్పి ఆ ఫోటో తీసేసి, ఇతని నువ్వు కొట్టలేదా నువ్వు అని చెప్పి ఫోటో చూపిస్తుంది. అప్పుడు ఇతనికి అర్థమైపోద్ది, ఎవరికి? ముఖేష్కి. అప్పుడు ఇంకా, హలో కొంచెం మూసుకుంటారా, మీకు జరిగిన మ్యాటర్ తెలుసా, ఇంత మాట్లాడుతున్నారు, మీ బావగాడు ఇంకొకరిని తీసుకొని వెళ్ళి మా విష్ణుని కొట్టించారు, ఆ కొట్టించినందుకు ఆడ కింద పడి ఉన్నప్పుడు మీరిద్దరు వచ్చి వాళ్ళకేదో నాకు ఫోన్ చేసి సహాయం చేస్తా అంటున్నారు, దానికి కారకం మీ బావ అని అంటాడు ముఖేష్. అది ఇంతలో విష్ణు కోపం వస్తుంది. రే భయ్యా అట్లా మాట్లాడమాక, కొంచెం కూల్గా మాట్లాడు, ఆ అమ్మాయి బాధపడితే నాకు ఇష్టం ఉండదు, ఆమెతో అలా మాట్లాడడం నాకు నచ్చదు, ప్లీజ్ ఇంకోసారి అలా మాట్లాడితే నేను ఇంకా నీతో మాట్లాడను ఐదనే వరకు. సో లేదు ఫ్రెండ్, మిత్రమా, నిన్ను కొట్టించి ఆమె ఏం తెలియనట్టు మళ్ళీ సో నీ మీద అబండాలు వేస్తూ ఉంటే నేను కొద్దిగా తట్టుకోలేకపోయానే వరకు నువ్వు కొంచెం ఆపుతావా నువ్వు అని అంటది ఈ అమ్మాయి రోహిణి. సో ఇష్టం ఏంటంటే, సో నువ్వు చెప్పినని మేము నమ్మాలా? సో అతను మా బావ ఇతన్ని ఎందుకు కొట్టిస్తాడు? అసలు నాకు తెలిసి నా పుట్టి పెరిగిన తెలిసిన దగ్గర నుంచి ఎవరి మీద చేయెత్తటోడు కాదు మా బావ చాలా మంచోడు, అసలు ఇట్లాంటి పనులు చేయడు అని చెప్పి ఆర్గ్యూ చేస్తుంటుంది. నీకు చెప్తే అమ్మ నేను ఏదైనా నాకు కోపం తెప్పిస్తున్నావు నువ్వు ఏదన్నా అంటేనేమో వీడు నా పక్కన నా ఫ్రెండ్ గాడు ఫీల్ అవుతున్నాడు, ఇవన్నీ కాదు. నేను కొద్దిగా ఓపికగానే విషయం చెప్తాను, మీరు ఫస్ట్ దాన్ని చెయ్యండి, మీరు తెలుసుకోండి ఏం జరిగిందో అని చెప్పి. సో ఇదిగోండి మీ బావ వాళ్ళ ఫ్రెండ్ చంద్ర ఉన్నాడు, అతనికి ఫోన్ చేసి అతను నిజం చెప్పానండి ఏం జరిగిందో అతను చెప్తాడు వరకు. అలానే చంద్రకు ఫోన్ చేసి అడుగుతుంది. అడిగితే అమ్మ రోహిణి, నిన్న మీ అన్ననే మీ బావనే ఇంకొక అతన్ని ఫ్రెండ్ని తీసుకెళ్ళి అతన్ని చాలా బాగా కొట్టారు, నేను టయానికి వెళ్ళబట్టి అతన్ని ఆపగలిగాను, లేకపోతే చంపేసే వాళ్ళే ఉన్నారు అని అనే వరకు ఒక్కసారిగా రోహిణి సో ఏడుపు మొదలు పెడుతుంది. అరే నేను తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతున్నాను, సో అతను మీరు ఆ పరిస్థితిలో ఉండడానికి కారణమైన నేను మిమ్మల్ని హాస్పిటల్ తీసుకోపోగా నిందించడం ఒకటి, ఆ తర్వాత మీరు అలా జరిగింది కారణం అని చెప్పి ఇతను కొడితే మీ తప్పేమీ లేకపోయినా కానీ మీకు తెలియకపోయినా కానీ మీరే అన్ని దగ్గరుండి చేస్తున్నారని చెప్పి మమ్మల్ని నిందిస్తున్నాను, అన్ని తప్పు మీద తప్పు చేస్తున్నానని ఇంకా ఏడుస్తూ ఉంటుంది అమ్మాయి రోహిణి. విష్ణు అమ్మాయిని కొంచెం సముదాయిద్దామని చూస్తూ ఉంటాడు. అమ్మ కొంచెం కూల్గా ఉండు, నువ్వు కావాలని చేసింది ఏం లేదు కదా, ఏదో అలా జరిగిపోయింది, దాంట్లో నా తప్పు కూడా ఉంది కదా, సో మీ బావకు తెలిసి ఉండదు ఇట్లా నీకోసం నేను ఆడికి వస్తున్నాను, పెళ్లి కాని అమ్మాయికి ఇట్లా చేస్తున్నాడంటే ఏమన్నా నీ భవిష్యత్తు గురించి అలా చేసి ఉంటాడేమో అని చెప్పి అనే వరకు ముఖేష్ కోపం వస్తుంది. ఎందుకు భవిష్యత్తు అంత మాత్రాన పోయి అట్లా కొట్టేసి చంపాలని చూస్తారా, నువ్వు వెళ్ళి అమ్మాయితో ఏమన్నా మాట్లాడుతున్నావా అన్నట్టు ఇతను చెప్పే వరకు విష్ణు ఉండి నువ్వు ఉండరా, ఆ అమ్మాయి పరిస్థితి కూడా అర్థం చేసుకునే వరకు ఆ అమ్మాయి కొద్దిసేపటికి చేరుకొని సారీ అండి క్షమించండి, ఇంకోసారి మీకు ఏ విధమైన ఇబ్బంది నాతో జరగదు, అయినా మీరు నేను వద్దని చెప్తున్నా నన్ను ఫాలో చేస్తూనే ఉన్నారు, సో అందుకనే ఇలా జరుగుతుంది, ప్లీజ్ నన్ను మర్చిపోండి, సో నాతో ఏమీ కాదు అని చెప్పి బాధపడుతూ వెళ్ళిపోతుంది.
వెళ్ళిపోయే వరకు విష్ణు మళ్ళీ బాధపడిపోతాడు. అరే ఇంత జరిగినా కానీ మళ్ళీ ఆ అమ్మాయి చివరికి నన్ను వద్దనుకొని నాతో మాట్లాడకూడదనుకొని వెళ్ళిపోయిందే అని బాధపడుతూ ఉంటే ముఖేష్ ఉండి అతనికి నచ్చ చెప్తాడు. పోన్లే మిత్రమా, ఒక రకంగా ఇది కూడా నీవు ఒక రకంగా మంచిదే, కనీసం నీ మీద సానుభూతి అన్న అమ్మాయి కలిగింది. ఇంతకుముందు కొంచెం నెగిటివ్గా మాట్లాడేది, చూద్దాంలే, నువ్వు మాత్రం రామాక 1 వీక్ వరకు ఎక్కడికి రెస్ట్ తీసుకో అని చెప్తాడు. అయితే మా ఇంటికి వెళ్ళి అడుగుతుంది వాళ్ళ బావని. వాళ్ళ బావ ఎందుకు బావ ఇలా చేసావు, ఎందుకు బావ ఇలా చేస్తావు చెప్పడు వాళ్ళ బావ ఎంతసేపటికి. సో సరే అని చెప్పి ఇంకా దాని గురించి వదిలేసి మళ్ళీ యథాతథంగా మెడికల్ స్టోర్కి వచ్చి సో పని చేస్తుంటుంది. కానీ డైలీ రోజు ఆ టీ షాప్ వైపు చూస్తూ ఉంటుంది. అరే వస్తాడేమో విష్ణు, ఎలా ఉన్నాడో పాపం, సో అతనికి తల్లిదండ్రులు కూడా ఎవరు లేరని అర్థమైంది, ఇంట్లో ఎవరు లేరు, అతను తన పనులు ఎలా చేసుకుంటున్నాడో ఏమని రోజు బాధపడుతూ ఉంటుంది. ఒక రోజు అయితే 2 రోజులు 3 రోజులు డైలీ రావడం అతని వైపు చూడడం. ఈ యజమాని అమ్మాయికి వెళ్ళి చూస్తూ ఉంటాడు. కానీ ఏమి మాట్లాడినా ఎందుకులే అని చెప్పి సైలెంట్గా ఉంటాడు. ఇలా కాగా వారం రోజుల తర్వాత సో అతను ఆ షాప్కి వచ్చి కూర్చొని టీ తాగుతూ ఆమె వైపు చూస్తాడు. ఇంతలో ఒక్కసారిగా వచ్చాడని గుర్తించిన ఆమె ఎమ్మటే కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి ఎమ్మటే. సో ఎమ్మటే హడావుడిగా ఫాస్ట్ పరిగెత్తుకుంటూ వచ్చి సో అతని ముందు కూర్చొని సో ఏంటండి ఎలా ఉన్నారు, ఇప్పుడు పర్లేదా మీ ఆరోగ్యము, అన్ని దెబ్బలన్నీ తగ్గిపోయాయా, అది ఇది అనే వరకు ఒక్కసారిగా మనోడికి సో షాక్. అరే ఈ అమ్మాయి కనీసం నన్ను చూడొద్దంటుంది, కనీసం నా దగ్గరికి వచ్చి ఇలా అడుగుతుంది ఏంటి, సో పర్లేదులే మనకు కొద్దిగా లైన్ ఏదో క్లియర్ అయినట్టుంది అని కొద్దిగా వాడికి హోప్స్ వస్తాయి. పర్లేదండి ఇప్పుడు బాగానే ఉంది అని చెప్పి ఆ టీని కూడా కొంచెం పట్టుకోలేక సో కింద పడిపోయే తరుణంలో ఈమె అతని చేయిని పట్టుకొని ఆ టీ గ్లాస్ పర్లేదని చెప్పి టీ గ్లాస్ పట్టుకొని అతనికి టీ తాపిస్తుంది. సో అప్పుడు అనుకుంటాడు, పర్లేదు ఈ అమ్మాయి నా గురించి ఆలోచిస్తుంది అని అనుకుంటాడు. సో ఇలాగ ఇద్దరు కొద్దిగా మాట్లాడుకోవడం మొదలు పెడతారు. సో మరుసటి రోజు నుంచి ఇతను రోజు ఇక్కడికి టీ షాప్కు రాగానే సో ఆ అమ్మాయి మధ్యలో ఒక 10 నిమిషాలు వచ్చి ఎలా ఉన్నారు అంతా బాగుందని ఇట్లా మాట్లాడుతూ ఉంటుంది. చిన్నగా సో ఆ మాటలు పరిచయం పెరుగుతుంది. సో పరిచయం పెరిగి అది నిదానంగా ప్రేమకు దారితీస్తుంది. సో ప్రేమకు దారితీసిన తర్వాత ఇద్దరు తర్వాత ఫోన్ నెంబర్లు మార్చుకొని ఫోన్లో మాట్లాడడం, మెసేజ్ పంపించడం ఇలా స్టార్ట్ అవుతుంది. ఇలా స్టార్ట్ అయిన కొద్ది రోజులకు అది సో ప్రేమగా మొదలవుతుంది. ఇద్దరు ఫస్ట్ విష్ణునే రోహిణికి ప్రపోజ్ చేస్తాడు, నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పి. సో రోహిణి సో ఫస్ట్లో కొంచెం బెట్టు చేసిన తర్వాత ఇద్దరు ఒప్పుకుంటారు. తర్వాత ఇద్దరు బయట తిరగడం మొదలు పెడతారు. సో ఇంకా విష్ణుకు చెప్పాల్సిన అవసరం లేదు, అతను నా లైఫ్లోకి ఇంకా అసలు మారిపోయింది నా లైఫ్ అన్న ఆలోచనలో ఇద్దరు హ్యాపీగా అలా ప్రేమించుకుంటూ ఉంటారు. అయితే ఈ విష్ణు అప్పుడప్పుడు ఏదైనా పార్క్ వెళ్ళినప్పుడు కొంచెం చనువుగా వెళ్దాము అమ్మాయితో, కనీసం ఆ అమ్మాయిని కనీసం కిస్ ఇవ్వచ్చు కదా, లేదంటే హగ్ ఇవ్వచ్చు కదా అని మాటల మధ్యలో అంటూ ఉంటాడు. అయితే ఈ రోహిణి మాత్రం సో లేదు ఇప్పుడు కుదరదు, అన్ని పెళ్లి తర్వాతనే దాటేస్తూ వస్తూ ఉంటుంది. సో ఇదిలా ఉండగా ఒకరోజు ముఖేష్ వాళ్ళిద్దరూ అంత చనువుగా ఉండడాన్ని చూసి ఈ విష్ణుతో ఇంకేంటి ఆలస్యం, ఇంటికి వెళ్ళి మాట్లాడదాం పదా అని చెప్పి ఫస్ట్ ఇతను ఒక్కడే వెళ్ళి వాళ్ళతో మాట్లాడడానికి చూస్తాడు. కానీ వాళ్ళ బావ పెద్ద గొడవ అవుతుంది వాళ్ళ బావకి. తర్వాత ఇతను మళ్ళీ సో వాళ్ళ రిలేటివ్స్ని సంప్రదించి వీళ్ళని పిలిపించి వాళ్ళని కన్విన్స్ చేసి ఇద్దరికి పెళ్లి చేస్తాడు. పెళ్లి చేసిన తర్వాత అప్పుడు విష్ణు ఇంకా పెళ్ళి అయిపోయేటప్పుడు ఈ ముఖేష్తో అంటాడు, సో ఫ్రెండ్ అంటే నువ్వురా నాయన, ప్రాణం ఇస్తావు నువ్వు నేనంటే, సో నాకు నువ్వు ప్రాణం కంటే ఎక్కువ, సో నేను ఎవరినైతే నా లైఫ్లోకి వస్తే నా లైఫ్ మారిపోద్ది అన్న అమ్మాయిని సో నాకు భార్యగా కావడానికి కూడా కారణం నువ్వే, సో నీ మేలు నా లైఫ్లో మర్చిపోలేని మిత్రమా అని చెప్పి అతనికి కృతజ్ఞతలు చెప్తాడు. ఆ తర్వాత అతనికి పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా ఫస్ట్ నైట్కు అరేంజ్మెంట్ చేస్తూ ఉంటారు. అయితే ఫస్ట్ నైట్ రోజు ముందు చాలా యాంగ్జైటీగా ఉంటాడు విష్ణు. సరే ఇన్ని రోజులు ఏంటంటే జస్ట్ ఓన్లీ మాటలు మాట్లాడుకునేది, జస్ట్ కలిసి తిరిగారు, వాళ్ళకి శారీరక సంబంధం లేదు. సో దీంతో వాళ్ళకి బంధం బలపడుతుంది అని అతను చాలా యాంగ్జైటీగా ఉంటాడు. సో ఇలా ఉండగా సో ఈ అమ్మాయి కూడా రోహిణి కూడా ఆలోచిస్తూ ఉంటుంది, విష్ణు అంటే నేనంటే ఎంత ప్రేమ, ఆ రోజు అంత జరిగినా కానీ నన్ను ఒక మాట అనలేదు, చివరికి అతను ఎంత క్లోజ్ అవుతున్నా కానీ సో నేను నో అంటే అతను ఆగిపోయాడు, ఈరోజు మాత్రం అతనికి అడ్డు చెప్పను, సో నేను నా సర్వస్వం అతనికే దాసోహం అతనికి సమర్పించుకుంటాను అన్న ఆలోచనలో ఈమె ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకంటే సో ఇప్పుడు అతనంటే అంత ప్రేమ, కానీ సాంప్రదాయబద్ధంగా పెరిగింది కాబట్టి సో పెళ్లి కాకముందు ఏ విధమైన
అడ్వాన్స్గా ఉండకూడదు కాబట్టి ఆపుతూ వచ్చింది అని చెప్పి, సరే అని చెప్పి టైం రాగానే పాల గ్లాస్ తీసుకొని సో రూమ్లోకి వెళ్తుంది రోహిణి. సో విష్ణు ఇన్ని రోజులు ఏంటంటే ఒక ఫ్రెండ్ మాదిరిగా, అంటే అంత ఫ్రెండ్ మాదిరిగా అతను ఉన్నవాడు ఒకసారిగా నా భార్య నా వచ్చిందనే ఆనందంతో రా, ఇంకా ఏంటి ఎక్కడ నిలబడతావు అని చెప్పి ఆమె చేతిని పట్టుకొని ముందుకు లాగుతాడు. సో లాగే వరకు కొంచెం కంట్రోల్ అని చెప్పి పాలు ఇస్తాడు. పాలు తాగి మొత్తం తాగి పక్కన పెడతాడు. రోహిణి ఉండి ఏంటి మొత్తం తాగుతావు ఏంటి అనగా, ఇప్పుడు పాలతో ఏముంది, ఇన్ని స్వీట్స్ ఉన్నాయి కదా, తినొచ్చు ఆరాసంగా రా, పక్కన కూర్చో సో అని చెప్పి అంటాడు. పక్కన కూర్చోగానే సో ఇద్దరు ఆమె సిగ్గుపడుతూ ఉంటుంది రోహిణి, ఇతను కూడా సిగ్గుపడుతూ ఉంటాడు. ఎందుకంటే సో రోహిణి అంటే అతనికి చాలా అభిమానం. ఆమె మీద ఏదన్నా బలవంతంగా ఏది చేయడానికి అతనికి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఇంతకుముందు అలా చేయాలనుకున్నప్పుడు ఆమె వద్దని చెప్పింది కాబట్టి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ఉండి ఆమె ఇంకా ఏంటి ఆగిపోయావేంటి, సో పెళ్ళి కాకముందు ఒకటే అడుగుతుండేవాడు కదా అనే వరకు వెంటనే ఆమెను హగ్ చేసుకుంటాడు. హగ్ చేసుకునే వరకు ఒక్కసారిగా కొద్దిగా ఆమెకు మొత్తం ఇద్దరు టెన్షన్ పడతారు. టెన్షన్ పడిన తర్వాత కొంచెం అలానే ఉండిపోవడం వల్ల విష్ణు వదులు నాకు కొద్దిగా శ్వాసగా ఇబ్బందిగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది. కానీ అతను మాత్రం గట్టిగా అతను కౌగిలించుకొని సో ఆమెని వదిలిపెట్టే వరకు ఆమెకు అట్లానే ఉండే వరకు కొంచెం ఇబ్బందిగా అనిపించి గట్టిగా ఇలా తోసేస్తే విష్ణు వదిలే అని చెప్పి అనే వరకు వెంటనే అతను లేచి ఏమైంది రోహిణి అని నిద్ర నుంచి లేచి ఆమెను పట్టుకుంటాడు. అప్పుడు ఈమెకు డౌట్ వస్తుంది, ఇదేంటి నేను శోభనం గదిలోకి వెళ్ళాను కదా, పడుకొని నిద్రపోతున్నానేంటి, ఇదంతా నా కలనా, అంటే మాకు పెళ్ళి కాలేదా, అంటే నాకు ఫస్ట్ నైట్ అరేంజ్ కాలేదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. అనే వరకు ఏంటి అంబడే ఇతను విష్ణు ఉండి, ఏంటి రోహిణి ఏంటి అలా టెన్షన్ పడుతున్నావు, సో మన పెళ్ళి అయిపోయింది, మా ఉదయాన్నే తెల్లవారుజామున పెళ్ళి అని చెప్పి బాగా నిద్ర లేక డిస్టర్బ్ అయ్యావా ఏంటి, అయినా రాత్రే కదా ప్రశాంతంగా మన ఇద్దరం ఫస్ట్ నైట్ ఎంజాయ్ చేశాము, రాత్రంతా నువ్వు నాకంటే యాక్టివ్గా ఉన్నావు, సడన్గా భయపడిపోతున్నావు ఏంటి అని అంటాడు. ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోద్ది ఈ అమ్మాయికి, రోహిణికి. అరే ఇదేంటి, నేను పాల గ్లాస్ తీసుకొని రూమ్లోకి వచ్చినంత వరకు గుర్తుంది, తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తే లేదు, మరి ఇతనేమో నా యాక్టివ్గా ఉన్నాడు మేలుకొని ఉన్నావు అంటాడండి. ఒకవేళ నేను సో నిద్రలే సరిపోకపోతే పడుకొని ఉండుంటే సో నాకు తెలిసేది కదా ఏం జరిగేదంతా, ఏం జరిగిందో నాకు గుర్తే లేదేంటి, సో ఏం జరిగిందబ్బా అని ఆలోచిస్తూ ఉంటుంది, ఏం అర్థం కాదు. అలా కదిలిస్తూ ఉంటారు. రోహిణి అన్న కానీ ఆ ధ్యానంలోనే ఉంటుంది. కొద్దిసేపటికి బయట నుంచి గట్టిగా తలుపు కొడతారు. వాళ్ళు కొట్టే వరకు అక్కడికి వెళ్ళి తలుపు తీస్తుంది. తలుపు తీసిన తర్వాత వాళ్ళ బంధువులు ఒక అమ్మాయి ఉండి, ఏంటి రాత్రి అంతా మంచిగా యాక్టివ్గా ఉన్నావా, సో వర్కౌట్ అయిందా అని అంటుంది. అనే వరకు పోవే నువ్వు అని చెప్పి అక్కడికి వెళ్ళి వంటగదిలోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది. దీని మీదనే ఆలోచిస్తుంటే ఏంటబ్బా ఇది నాకెందుకు గుర్తులేదు, గుర్తుండాలి కదా అని చెప్పి ఆలోచిస్తూ ఆ రోజంతా అలానే గడిచిపోతాయి అమ్మాయికి. సో ఆ రోజు రాత్రి కూడా ఏం జరిగిందో మళ్ళీ మరుసటి రోజు గుర్తుండదు. ఇలా 3 రోజులు జరిగే వరకు దానికి పిచ్చి ఎక్కుతూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది రాత్రి రూమ్లోకి వెళ్ళేంత వరకు నాకు గుర్తుంటుంది, తర్వాత గుర్తుండట్లేదు, మరి మా ఆయనేమో సో నేను మెలుకునే ఉన్నాను అంటాడేంది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆలోచిస్తూ ఉండి తర్వాత మళ్ళీ ఆ రోజు 3 రోజులు అయిన తర్వాత ఓనర్ ఏదో కొంచెం అర్జెంట్ పని ఉందని చెప్పే వరకు మెడికల్ స్టోర్కి వెళ్ళి ఆ యశోద హాస్పిటల్కు మెడిసిన్స్ కొన్ని అర్జెంటుగా డెలివరీ చేసి రావాలి, సో నిన్నే నువ్వు వెళ్ళి కొంచెం జాగ్రత్తగా పని చేసుకుండా వేరే వాడు సరిగ్గా పనిచేయడని చెప్పి పంపిస్తాడు. పంపి ఆ యశోద హాస్పిటల్కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత టాబ్లెట్స్ అన్నీ డెలివరీ చేసి ఇంకా బిల్లు వాళ్ళకి ఇచ్చేసి మనీ తీసుకుని వచ్చేటప్పుడు నర్స్ వస్తుంది. నర్స్ వచ్చి, రోహిణి గారు మీరా, ఆ రోజు అసలు మా అబ్బాయి ప్రాణాన్ని కాపాడారండి మీరు, అతను మీ గురించి చాలా అడిగాడు, మీ ఆధార్ కార్డు అడ్రస్ కూడా ఇచ్చాను అతనికి, అతను కలిశాడా అది అంటది. అనే వరకు ఏంటి నువ్వు మాట్లాడేది, నేనెవరిని కాపాడడం ఏంటి అని మనసులో అనుకుంటుంది. విష్ణు కూడా ఇదే అన్నాడు కదా నన్ను కాపాడది అని చెప్పి అని ఒకసారిగా కోపం వచ్చి, ఇంకా చాలే అమ్మ నీ వేషాలు, నువ్వు విష్ణు ఇద్దరు కలిసి ఆడిన నాటకాలు నాకు అర్థమైపోయినాయిలే, ఇప్పుడు నా విష్ణు నా హస్బెండే, ఇప్పుడు అవసరం లేదా ఇదంటే ఏమో కోపం వస్తుంది నర్స్కి. ఏంది నాటకాలు ఆడేది, ఏమనుకుంటున్నావు నువ్వు, సో నేను అట్లా నాటకాలు ఆడేదాన్ని కానీ ఒక్కసారిగా ఆమె కోపం వస్తుంది. అంతలో ఈ అమ్మాయి కోపం వచ్చేసి మన నాటకాలు కాబట్టి నేను ఎప్పుడు వచ్చాను, నేను అతన్ని ఎప్పుడు కాపాడాను, అతనంటే ఏదో కథ అల్లాడు, కొంచెం నన్ను చేసుకుందామని నేనంటే ఇష్టం ఉండి అంటే సరిపోయింది, సో నువ్వు కూడా నటిస్తావేందని అని అంటది. అనే వరకు ఆమె నర్సు కోపం వచ్చేసి సరే తిట్రా అని చెప్పి అక్కడ ఉన్న సీసీ కెమెరా రూమ్లోకి తీసుకెళ్ళి ఆ సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తానికి. ఒక్కసారిగా ఈమెకు అర్థమైపోద్ది, అంటే నేను ఆ రోజు వెళ్ళాను అక్కడికి, మరి నేను వెళ్తే నాకెందుకు గుర్తులేదు,
సో ఈరోజు ఈరోజు కూడా నిన్న మొన్న కూడా నైట్ పూట ఏం జరుగుతుందో నాకు గుర్తున్నట్లేదేంటి, అసలు ఏమైంది, నాకు ఏమన్నా హెల్త్, నాకు ఏదన్నా బ్రెయిన్లో ఏదన్నా ప్రాబ్లం ఉందా లేదా అని ఆలోచనలో పడుతుంది. సో మిగతా ఈ కథ మిగతా భాగం నెక్స్ట్ కథలో చూడొచ్చు ఫ్రెండ్స్. అంటే నిజంగా ఈమెకు రోహిణికి ఏమన్నా హెల్త్ ఇష్యూ ఉందా, ఆమెకు బ్రెయిన్కి సంబంధించిన సమస్య ఏమన్నా ఉందా, ఆమెకు అలా జరిగిన విషయాలు మర్చిపోయే అలవాటు ఉందా, సో ఎందుకు ఇలా జరుగుతుంది, దాని వెనకాల కారణం ఎవరైనా ఉన్నారా, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే సో నెక్స్ట్ కథ వరకు వెయిట్ చేయండి. సో నా కథ నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.